ఓకే, సో నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ఏంటి అంటే బయోటెక్నాలజీ రోల్ ఎన్విరాన్మెంట్ లో ఏ విధంగా ఉంటారు. ఓకే, రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అంటే ఎన్విరాన్మెంట్ లో బయోటెక్నాలజీ రోల్ ఎలా ఉంటారు. ఓకే, సో ఒకసారి చూద్దాం. మెయిన్ గా మనం ఏ విధంగా చూద్దాం అంటే మనకు బయోటెక్నాలజీ రోల్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్ ప్రాసెస్ కి. దాన్నే మనం ఏమంటాం అంటే బయో రిమీడియేషన్ అని అంటాం. దాన్ని మనం ఏమంటాం అంటే బయో రిమీడియేషన్. ఓకే, బయో రిమీడియేషన్ అని అంటాం. ఓకే, సో బయో అంటే లివింగ్ ఆర్గానిజం, రిమీడియేషన్ అంటే సొల్యూషన్. లివింగ్ ఆర్గానిజం తో మనం సొల్యూషన్ ఇస్తున్నాం. అర్థమైందా లేదా? సో ఏంటి సొల్యూషన్? ఈ సొల్యూషన్ ఏంటి అంటే క్లీనింగ్. అర్థమైందా లేదా? సో రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే యూజింగ్ లివింగ్ ఆర్గానిజం వీఆర్ క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్ ని క్లీనింగ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటున్నాం అంటే వాయిస్ కొంచెం లో వస్తుంది సార్. వాయిస్ లోగా వస్తుందా? ఓకే, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఓకేనా? ఫైన్ సార్. ఓకే, సో ఒకసారి చూడండి. సో బయో రిమీడియేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే యూజింగ్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, రిమీడియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే సొల్యూషన్. సో ఈ లివింగ్ ఆర్గానిజం యూజ్ చేసి మనం ఏంటి సొల్యూషన్ ఇస్తున్నాం? ఎన్విరాన్మెంట్ అనేది క్లీన్ చేస్తున్నాం. అర్థమైందా లేదా? ఇక్కడ బయో రిమీడియేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏంటంటే ఇక్కడ క్లీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. దాన్ని మనం ఏమంటాము అంటే బయో రిమీడియేషన్ అని అంటాం. ఓకే, సో బయో రిమీడియేషన్ అంటే ఏంటంటే క్లీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఇట్ మే రేంజ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న బ్యాక్టీరియా దగ్గర నుండి, మైక్రో ఆర్గానిజమ్స్ దగ్గర నుండి టు డిఫరెంట్ స్పీసియస్ లైక్ ప్లాంట్స్. ఓకే, ప్లాంట్స్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ మనం యూజ్ చేసి ఏం చేస్తున్నాం అంటే ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేస్తున్నాం. అర్థమైందా? బయో రిమీడియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే యూజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, యూజింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్ ఫర్ క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేయడానికి మనం సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. దేని ద్వారా? ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా. సింపుల్ గా చెప్పాలంటే వేప చెట్టు, మస్టర్డ్, రావి చెట్టు ఇవన్నీ చాలా విధాలుగా మనకు ఉపయోగపడతాయి. దేనికి ఉపయోగపడతాయి అంటే ఎన్విరాన్మెంట్ క్లీనింగ్ ప్రాసెస్ లో మనకి ఉపయోగపడతాయి. అర్థమైంది? దిట్ హ్యాస్ అ గ్రేట్ ఎన్విరాన్మెంటల్ రోల్. ఓకే, ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడతాయి. అయితే వీడు ఏమంటున్నాడంటే బయో రిమీడియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే యూజింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్. దీస్ లివింగ్ ఆర్గానిజమ్స్ మే రేంజ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు ప్లాంట్స్. డిఫరెంట్ స్పీసెస్ ప్లాంట్స్ అయినా అవ్వచ్చు, సో ఏవైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే బ్యాక్టీరియా ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది? డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్ ఏదైనా ఉంటుంది, దాన్ని డీకంపోజ్ చేయాలంటే ఏంటి? బ్యాక్టీరియా అనేది మనకు హెల్ప్ అవుతుంది. అంతేనా కదా? అప్పుడే అది పాడైపోయి మనకి ఏమవుతుందంటే డీకంపోజ్ అవుతుంది. Am I right or not? Otherwise it will remain as a polluted. Am I right or not? ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ లో చెప్పాలంటే మస్టర్డ్ ప్లాంట్ అనేది ఏం చేస్తుంది అంటే మన ఎర్త్ లో సెలీనియం అని ఒక పాయిజన్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే అది రిమూవ్ చేస్తుంది. సెలీనియం అనే పాయిజన్ ని రిమూవ్ చేస్తుంది. అలానే నీమ్ ప్లాంట్ కూడా ఏం చేస్తుంది అంటే సాయిల్లో ఉన్న టాక్సిక్స్ ని క్లీన్ చేస్తాయి. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే బయో రిమిడియేషన్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటంటే యూజింగ్ డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ టు క్లీన్ ద ఎన్విరాన్మెంట్. It may range from microorganisms like bacteria to different species like plants. అర్థమైంది లేదా? ఎగ్జాంపుల్, సో బ్యాక్టీరియా can be used to decompose the organic waste, and at the same time plants like mustard, plants like neem can be used to remove the toxic elements like selenium and the toxic elements in the soil. సో ఇవి యూజ్ చే దీన్ని మనం ఏమంటాం అంటే బయో రిమిడియేషన్. ఇది ఒక పాయింట్ గా మీరు రాయొచ్చు. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అన్నాడు చూడండి. రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ ఈజ్ ఏ బూమ్ అని చాలా క్వశ్చన్స్ మీకు ఇచ్చాడు. అలాంటిలో మనం ఇది ఒక పాయింట్గా పెట్టచ్చు. మస్ట్ అండ్ షుడ్గా ఈ పాయింట్ పెట్టాలి. మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు మేము చెప్పిన పాయింట్స్ పెడితే మీ ఆన్సర్ అనేది
అందంగా ఉంటారు. సో బయో రిమిడియేషన్ అంటే ఏంటో అర్థమైంది. సార్ ఈ బయో రిమిడియేషన్ అనేది ఎలా చేస్తాం? యాక్చువల్గా ఈ బయో రిమిడియేషన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఈ బయో రిమిడియేషన్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆన్ ద సైట్ చేయొచ్చు, ఎక్కడైతే సైట్ ఉందో అక్కడ, ఓకే. లేదా ఆ ఆర్గానిక్ వేస్ట్ అంతా ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూడా చేయొచ్చు, క్లీనప్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. ఆన్ ద సైట్లో మనం క్లీనింగ్ చేయొచ్చు, లేదా ఇంకెక్కడికైనా ఆ వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఇంకెక్కడైనా కూడా క్లీన్ చేయొచ్చు, ఓకే. ఆ వేస్ట్ని డీకంపోజ్ చేయొచ్చు మీనింగ్. సో అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంది కదా, ఓకే. ఏ విధంగా చేస్తాం అంటే బయో రిమిడియేషన్ అనేది ఆన్ ద సైట్ ఎక్కడైతే వేస్ట్ ఉందో అక్కడే చేయొచ్చు, లేదా ఆ వేస్ట్ని ఇంకెక్కడైనా పట్టుకెళ్ళి అక్కడ మనం క్లీన్ చేయొచ్చు. ఒకటి ఇన్సైటు బయో రిమిడియేషన్ టెక్నిక్స్ అని అంటాడు. ఇన్సైటు మీన్ అంటే ఏంటంటే ఎట్ ద సైట్ ఎక్కడైతే ఉందో, ఓకే. సో ఎక్కడైతే ఉందో ఆ వేస్ట్ అక్కడే ఎట్ ఇట్స్ సైట్, దాని మీనింగ్ ఏంటంటే ఇన్సైటు అంటే ఆన్ ద సైట్. ఎక్సైటు EXSITU, ఓకే, టేకింగ్ అవే ద ఆర్గానిక్ వేస్ట్ టు అదర్ సైట్, ఓకే. సో ఇంకొక సైట్కి పట్టుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే మనం క్లీన్ చేస్తున్నాం. ఏంటి? ఆ వేస్ట్ని మనం క్లీన్ చేయడానికి ఏంటంటే రెండు టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇన్సైటు బయో రెమిడియేషన్ టెక్నిక్స్, ఎక్సైటు బయో రెమిడియేషన్ టెక్నిక్స్, ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇన్సైటు చూద్దాం. ఇన్సైటు అంటే ఇంకేమీ లేదమ్మా, ఆన్ ద సైట్ ఎక్కడైతే వేస్ట్ ఉందో అక్కడ మనం క్లీన్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ఇది. సో ఇందులో మనం చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే బయోస్పార్జింగ్. ఇలాంటివి రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. బయోస్పార్జింగ్ అంటే ఏంటి? ఇలాంటివి అడుగుతాడమ్మా సింపుల్గా. కొన్నిసార్లు ఏంటంటే ఒక 3 ఇచ్చేస్తాడు. బయోస్పార్జింగ్ అంటే ఏంటి, బయో సిగ్నేచర్స్ అంటే ఏంటి ఆల్రెడీ అడిగాడు, బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. మెయిన్స్లో ఏంటంటే ఇవన్నీ మీకు పడుతూనే ఉంటాయి. మెయిన్స్లో ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ మీకు పడుతూనే ఉంటాయి. బయో సిగ్నేచర్స్ అంటే ఏంటి, బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఏంటి, లేదా బయోస్పార్జింగ్ అంటే ఏంటి, ఇలాంటివి ఏవో ఒకటి అడగచ్చు, ఓకే. బయోస్పార్జింగ్ అంటే ఏంటి? బయోస్పార్జింగ్ అంటే ఏంటి అంటే మనం కొన్ని బ్యాక్టీరియాని యూజ్ చేస్తూ ఓకే, ఏదైతే ఆర్గానిక్ వేస్ట్ ఉందో ఆ ఆర్గానిక్ వేస్ట్ని డీకంపోజ్ చేయడం. బయోస్పార్జింగ్ అంటే ఏంటంటే మనం కొంత బ్యాక్టీరియాని యూజ్ చేస్తూ ఆ బ్యాక్టీరియా యూజ్ చేసి ఏం చేస్తున్నాం, మనం ఈ ఆర్గానిక్ వేస్ట్ ఉందా ఈ ఆర్గానిక్ వేస్ట్ అనేది డీకంపోజ్ చేస్తున్నాం. ఈ ఆర్గానిక్ వేస్ట్ అనేది ఏం చేస్తామంటే డీకంపోజ్ చేస్తున్నాం. సార్ అయితే ఎలా చేస్తాం సార్ దీన్ని బయోస్పార్జింగ్ అని ఎందుకన్నాడు దీన్ని బయోస్పార్జింగ్ అని? అంతేనా కదా, దీన్ని బయోస్పార్జింగ్ అనే మీనింగ్ ఎందుకన్నాడు? బయోస్పార్జింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే బ్యాక్టీరియా ఉందో, ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి మనం సఫిషియంట్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తాం. సఫిషియంట్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎట్ హై ప్రెజర్ అంటే సాచురేటెడ్ జోన్కి పట్టుకెళ్తాం. హై ప్రెజర్ అంటే ఏంటి? సాచురేటెడ్ జోన్కి పట్టుకెళ్ళి ఏం చేస్తామంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి లేదా ఈ బ్యాక్టీరియాకి మైక్రో ఆర్గానిజమ్స్కి చక్కగా మంచి ఫుడ్ పెడతాం. అంటే న్యూట్రియంట్స్ సప్లై చేస్తాం. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే తింటాయో, ఆ బ్యాక్టీరియా ఏవైతే తింటాయో, దేని మీద బతుకుతాయో ఆ న్యూట్రియంట్స్ చక్కగా దీనికి ప్రొవైడ్ చేస్తాం. మంచి ఎయిర్ ప్రొవైడ్ చేస్తాం, మంచి ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తాం, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. హై ప్రెజర్ దగ్గర ఇవన్నీ చేస్తే, సాచురేషన్ జోన్లో ఇవన్నీ చేస్తే ఏంటంటే ఈ విధంగా బ్యాక్టీరియాని మనం కల్టివేట్ చేసి బ్యాక్టీరియాని ప్రమోట్ చేసి ఏం చేస్తామంటే ఆ బ్యాక్టీరియా ప్రమోట్ అయితే ఆటోమేటికల్గా ఈ వేస్ట్ అంతా డీకంపోజ్ అవుతుంది. అర్థమైందా లేదా? ఈ బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లోజ్డ్ మెటీరియల్ ఏదైనా ఒక తినే వస్తువు దాచి ఉంచేయండి, ఆక్సిజన్ అందక ఏమవుతుంది అది? సో అది ఇంకా మనకి ఏంటంటే డీకంపోజ్ అవ్వదు. అంతేనా కదా? అదే మెటీరియల్ ఎర్త్లో పడేస్తే ఏమవుతుంది మనకి? సో చక్కగా దానికి బ్యాక్టీరియా అన్నీ అంది అదంతా ఈజీగా డీకంపోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వేస్ట్ చాలా ఎక్కువ ఉంది కదా. ఈ వేస్ట్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడున్న మైక్రో ఆర్గానిజమ్స్కి, ఇక్కడున్న బ్యాక్టీరియాకి చక్కగా మంచి ఎయిర్ సప్లై చేసి, మంచిగా న్యూట్రియంట్స్ సప్లై చేసి, ఆ మైక్రో ఆర్గానిజం సఫిషియెంట్గా బతికినట్టుగా చూసి, హై ప్రెజర్ దగ్గర, సాచురేషన్ జోన్ దగ్గర ఇవన్నీ చేసి దాన్ని ఏమంటారంటే బయోస్పార్జింగ్ అని అంటారు. అర్థమైందా లేదా? అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ బయోస్పార్జింగ్లో వీఆర్ నాట్ బ్రింగింగ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ఏవైతే ఆల్రెడీ అక్కడున్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఏవైతే ఆల్రెడీ అందులో మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా ఎగ్జిస్ట్ అయి ఉందో ఆ బ్యాక్టీరియాకే మనం కల్టివేట్ చేసి ఇచ్చేస్తున్నాం, ఆ బ్యాక్టీరియానే మనం ప్రమోట్ చేస్తున్నాం. వేరే సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏంటంటే ఆయిల్ జాపర్ అనేది తీసుకొని వచ్చి ఆ సైట్లోకి ఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ అలాగేం ఉండదు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే
ఆల్రెడీ అందులో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే దాన్ని డీకంపోజ్ అవ్వడానికి ఆ బ్యాక్టీరియా అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏ వస్తువు అయినా సరే బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ప్లాస్టిక్, ఐరన్ సామాన్లు, ఏదైనా వేరే వేరే వస్తువులు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది తెలుసా, డీకంపోజ్ చాలా లేట్గా అవుతుంది. ఓకే, ఆ ప్లాస్టిక్ వస్తువులు కానీ లేదా మన సెల్ ఫోన్లో ఉంటాయి చూడండి ఈ వేస్ట్ కానీ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఏమవుతుందంటే డీకంపోజ్ చాలా లేట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వేస్ట్ అంతటిని సాగ్రిగేట్ చేసి ఏం చేస్తారు అంటే వీళ్ళు బయోస్పార్జింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ అందులో బ్యాక్టీరియా ఎగ్జిస్ట్ ఉంటుంది చూడండి, దానికి వీళ్ళు ఏంటంటే ఆ బ్యాక్టీరియా ప్రమోట్ అవ్వడానికి వీళ్ళు కొంత న్యూట్రియంట్స్ అనేవి సప్లై చేస్తారు. ఆ బ్యాక్టీరియా న్యూట్రియంట్స్ సప్లై చేసి సఫిషియంట్ ఎయిర్, సఫిషియంట్ ఆక్సిజన్ అందేటట్టు చూసుకుంటారు. ఓకే, హై ప్రెజర్ దగ్గర. అదైందా లేదా? సో దాన్ని మనం సాచురేషన్ జోన్ అని అనొచ్చు. ఓకే, సో లో ప్రెజర్ అయితే అన్సాచురేటెడ్ జోన్ అని అనొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అనేది బాగా ప్రమోట్ అయ్యి త్వరగా డీకంపోజ్ అయిపోద్ది. ఈ వేస్ట్ అనేది త్వరగా డీకంపోజ్ అయిపోద్ది. దీన్ని మనం ఏమంటాం అంటే బయోస్పార్జింగ్ అని అంటాం. అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్సే, అందులో ఉన్న బ్యాక్టీరియాయే అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ కీ పాయింట్, మనం వేరే నుండి బ్యాక్టీరియా తెచ్చి ఇందులో యూజ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ బ్యాక్టీరియాని మనం ఏంటంటే జాగ్రత్తగా మనం ప్రమోట్ చేస్తున్నాం, న్యూట్రియంట్ సప్లై చేసుకొని ఎయిర్, ఆక్సిజన్ అన్ని సఫిషియెంట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాం. ఓకే, దీన్ని ఏమంటారంటే బయోస్పార్జింగ్ అని అంటారు. ఇదే బయో వెంటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే బయో వెంటింగ్, ఇది బయోస్పార్జింగ్. ఇంకొకటి ఉంటుంది బయో వెంటింగ్ అని అంటారు. బయోస్పార్జింగ్కి బయో వెంటింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే బయోస్పార్జింగ్ అన్న బయో వెంటింగ్ అన్న ఇంచుమించు ఒకటే. ఓకే, ఇంచుమించు ఒకటే. కానీ ఏంటి ఇక్కడ మీనింగ్ మెయిన్ ఏం వస్తుంది అంటే ఇది లో ప్రెజర్ దగ్గర అనమాట. అది హై ప్రెజర్ దగ్గర అయితే ఇది లో ప్రెజర్ దగ్గర చేస్తారు. ఓకే, అది సాచురేటెడ్ జోన్ అయితే ఇది అన్సాచురేటెడ్ జోన్. ఇది బయోస్పార్జింగ్ అన్న బయో వెంటింగ్ అన్న ఇంచుమించు ఒకటే. అదేంటంటే అది హై ప్రెజర్ దగ్గర ఉన్న ఫుడ్ అంతా యూజ్ చేస్తారు. ఇది అంటే సాచురేషన్ జోన్ దగ్గర. సో ఇదేంటంటే లో ప్రెజర్ దగ్గర మనం అన్ని మెటీరియల్ అన్ని అవైలబుల్ చేస్తాం. ఓకే, సో అది ఇది ఇంచుమించు ఒకటే. దానికి దీనికి ఏ డిఫరెన్స్ లేదు. బయోస్పార్జింగ్, బయో వెంటింగ్ ఏ డిఫరెన్స్ లేదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ వీఆర్ సప్లయింగ్ ద ఫుడ్ అట్ హై ప్రెజర్ దగ్గర అదంతా డీకంపోజ్ చేస్తున్నాం. దాన్ని మనం సాచురేటెడ్ జోన్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే లో ప్రెజర్ దగ్గర మనం ఎయిర్ కానీ న్యూట్రియంట్స్ కానీ సప్లై చేస్తూ ఉంటాం. దీన్ని మనం ఏమంటాం అంటే బయో వెంటింగ్ అని అంటాం అన్సాచురేటెడ్ జోన్ దగ్గర. బయోస్పార్జింగ్ ఒకటి, బయో వెంటింగ్ ఒకటి. ఈ రెండు ఏంటంటే వేస్ట్ని డీకంపోజ్ చేయడం. అంటే మనం ఏ విధంగా వేస్ట్ని డీకంపోజ్ చేస్తున్నాం, బయోలాజికల్ ఆర్గానిజమ్స్ని ఏ విధంగా. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఇప్పుడున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, మనకున్న మేజర్ ఛాలెంజ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఇది ఒక క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చేయండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మన చెత్తని ఎన్ని రకాలుగా సాగ్రిగేట్ చేశారండి గవర్నమెంట్? ఎవరైనా పెట్టండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మనం చెత్తని ఎన్ని రకాలుగా సాగ్రిగేట్ చేసాం అంటే ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం అని అడుగుతున్నాను. చెత్తని ఎన్ని రకాలుగా సాగ్రిగేట్ చేసాం? ఇది ఆల్రెడీ మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. చెత్తని అంటే వేస్ట్ నమ్మ ఎన్ని రకాలుగా డివైడ్ చేశాడు? వేస్ట్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశాడు? తడి చెత్త, పొడి చెత్తని వేరే వేరే చెయ్యండి, ఏమైనా వినలేదా? ఎల్లో, వైట్, గ్రీన్ కలర్స్ కదమ్మా. అంటే తడి చెత్త, పొడి చెత్త అని ఏమైనా చెప్పలేదా? మీరు వినలేదా? డ్రై అండ్ వెట్ రెండా? ప్రిలిమ్స్లో ఏ విధంగా ఇచ్చాడంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎన్ని రకాలుగా డివైడ్ చేశాడు? 1, 2, 3, 4 ఇవి ఆప్షన్స్. అంటే మీకు తెలుస్తుందని అడిగాను నేను. ఇప్పుడున్న పెద్ద కన్సర్న్ ఏంటంటే స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద కన్సర్న్ మనకి. అంతేనా కాదమ్మా, మన ఇంట్లో ఉన్న వేస్ట్ మన ఇష్టం వచ్చినట్టుగా జనరేట్ చేస్తున్నాం. ఓకే, ప్రతి ఒక్కదానికి ఒక పాలిథిన్ బ్యాగ్, ఈరోజు ఎంత జనరేట్ అవుతుందో పాలిథిన్ బ్యాగ్ అని. కానీ దానివల్ల ఎన్ని నష్టాలు వస్తున్నాయి అనేది మనకు తెలియట్లేదు. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది యాక్ట్ కూడా వచ్చింది. ఓకే, సో అది కూడా ఒకసారి చూద్దాం. అది ఎన్విరాన్మెంటల్ సైన్స్ క్లాస్లో చూస్తాం. జనరల్గా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఎన్ని రకాలుగా ఎవరైనా ఆప్షన్స్ పెట్టారా? ఎవరు ఒకలే టైప్ చేశారు, డ్రై అండ్ వెట్ అని ఒకలే టైప్ చేశారు. అంటే 2 అనేసి ఎవరో ఒకలే పెట్టారు. ఎన్నండి ఆప్షన్ ఏంటండి? మీరు పెట్టండి, నేను చెప్తాను. ఎవరో ఇంకొకరు టైప్ చేశారు, ఒకసారి చూస్తాను.
డ్రై వెట్ భీమేశ్వర్ రెడ్డి 3. ఆన్సర్ ఏంటంటే 3A. ఓకే 3. సారీ, ఆన్సర్ ఏంటంటే 3. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్. ఓకే, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్. మనం ఏంటంటే 3 బ్యాగ్స్ పెట్టుకో. 3 మనం జనరల్గా ఎలా పెడుతున్నామంటే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని పెడుతున్నాం, కానీ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్. డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ అంటే మనం చిన్నపిల్లలకి నాప్కిన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం చూడండి, మన ఇంట్లో హజార్డస్ వేస్ట్ లేడీస్ యూజ్ చేస్తారు కదా, ఈ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ దానికి కూడా వేరేగా పెట్టమనేసి ఇలా 3 విధాలుగా డివైడ్ చేశాడు వాడు. అందు గురించి ఈ క్వశ్చన్ అడిగాడు. అందరు 2 పెట్టుకొని వచ్చారు, జనరల్గా అది 3 అది. ఓకే, సో 3 ఇయర్. బట్ ఎనీవే అది ఇక్కడ ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను, ఇక్కడ వచ్చింది కాబట్టి ఆ బిట్ చెప్పాను. బట్ ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2016 అనుకుంటా. ఓకే, ఇయర్ 2016 అని నేను గుర్తుంచుకున్నాను. మరి నాకు ఏమైనా మారిందో నాకు ఇయర్ 2016 అనుకుంటా. ఆ యాక్ట్ మట్టి చాలా ఇంపార్టెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, బట్ ఎనీవే సో ఇక్కడున్న ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకటి బయోస్పార్జింగ్. బయోస్పార్జింగ్ అంటే ఏంటి మీనింగ్? బయోస్పార్జింగ్ లేదా బయో వెంటింగ్. ఓకే, రెండు ఒకటే. డిఫరెన్స్ ఏంటంటే ఇది హై ప్రెషర్, ఇది లో ప్రెషర్ దగ్గర యూజ్ చేస్తాం. ఇది సాచురేషన్ జోను, ఇది అన్సాచురేటెడ్ జోన్. ఓకే, రెండిట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రమోట్ చేస్తూ అవి డీకంపోజ్ అయ్యేలాగా వాటికి మనం న్యూట్రియంట్స్ అనేవి సప్లై చేస్తూ ఉన్నాం. అర్థమైందా లేదా? ఆల్రెడీ ఉన్న వీటికే. మూడోది ఏంటి అంటే బయో ఆగ్యుమెంటేషన్. AUGMENTATION ఆగ్యుమెంటేషన్. బయో ఆగ్యుమెంటేషన్ అంటే ఏంటి? ఓకే, సో బయో ఆగ్యుమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం ఏం చేస్తాం అంటే ఆ బ్యాక్టీరియా లేదా ఏవైతే ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ని కంటామినేటెడ్ సైట్లోకి తెస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్ బాగా పాడైపోయి ఉంది, ఒక వెల్ ఏంటంటే యూట్రోఫికేషన్ మొత్తం అంతా పాడైపోయి ఉంది ఈ వెల్ అంతా. బట్ ఈ వెల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ వెల్ క్లీన్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ బ్యాక్టీరియా తీసుకొచ్చి ఇందులో విడిచిపెడతారు. ఈ బ్యాక్టీరియా తీసుకొచ్చి ఏం చేస్తారంటే, లేదా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని తీసుకొచ్చి ఇందులోకి విడిచిపెడతారు. ఇందులోకి విడిచిపెట్టి మీకు ఏం చేస్తారంటే ఇదంతా క్లీన్ చేస్తారు. అర్థమైందా లేదా? సో ఈ విధంగా చేస్తే ఏమంటారంటే దాన్ని బయో ఆగ్యుమెంటేషన్ అంటారు. బయో ఆగ్యుమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ టెక్నాలజీలో, ఇన్ దిస్ టెక్నాలజీ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ imported to the contaminated site. ఇదే కదా కంటామినేషన్ సైట్, టు క్యారీ అవుట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అని ఎవరైనా అడుగుతారు. ఎగ్జాంపుల్ ఆయిల్ జాపర్ మనం ఏం చేస్తున్నాం, ఈ ఆయిల్ జాపర్ని తీసుకొని వచ్చి ఏదైతే పాడైపోయిన సైట్ ఉందో ఆ సైట్లోకి మనం విడిచిపెడితే ఏమవుతుంది, ఇదంతా క్లీన్ అవుతుంది. అర్థమైందా లేదా? యాడెడ్ టు ద సైట్. ఓకే, ఆ సైట్లోకి మనం యాడ్ చేస్తాం. ఇంతకుముందు బయోస్పార్జింగ్, బయో వెంటింగ్ అంటే ఏంటి, అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్సే మీరు ఏదైనా తిని అక్కడ పడియండి, 2 రోజులు అయితే దానికి బ్యాక్టీరియా పట్టిదా, 3 రోజులు అయితే ఖాళీ అయిపోద్ది. సో ఆ బ్యాక్టీరియా మనం త్వరగా డిగ్రేడ్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం, ఆ బ్యాక్టీరియాని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రమోట్ చేస్తున్నాం. ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాం? సఫిషియంట్ ఎయిర్, సఫిషియంట్ ఆక్సిజన్, నెక్స్ట్ దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేసి మనం ఏంటంటే ఆ సైట్ అంతా క్లియర్ చేస్తున్నాం. అర్థమైంది? దాన్ని బయోస్పార్జింగ్ అంటారు. బయో వెంటింగ్, బయో ఆగ్యుమెంటేషన్. బయో ఆగ్యుమెంటేషన్ అన్ని ఉన్న మైక్రో ఆర్గానిజమ్సే. బయో ఆగ్యుమెంటేషన్ అంటే అదక్కాదు. బయో ఆగ్యుమెంటేషన్ అంటే ఏంటి? బయో ఆగ్యుమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఆ సైట్లోకి వేరే బ్యాక్టీరియాని తెచ్చి ఆ సైట్ అనేది క్లియర్ చేస్తున్నాం. అర్థమైందా లేదా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చెప్పింది ఒకసారి గుర్తెచ్చుకోండి. ఆయిల్ జాపర్ అంటే ఏం చెప్పాను? నేను ఆయిల్ జాపర్ అంటే ఏం చెప్పానమ్మా? ఆయిల్ జాపర్ అంటే ఏంటో చెప్పాను, గుర్తుందా మీకు? సో దీన్ని ఏమంటారు? ఆయిల్స్ ఏం చేస్తారంటే ఈ బ్యాక్టీరియాని తీసుకొచ్చి అందులో విడిచిపెడతారు. అప్పుడు ఓషన్స్ క్లీన్ అవుతాయి. అలాంటి ఎగ్జాంపుల్స్ మీకు రాయడానికి ఉపయోగపడతాయని మీకు అవన్నీ చెప్తున్నాను నేను. ఓకే, సో అవి ఏంటి అంటే అది కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు కదా.
ఆయిల్ స్పిల్లింగ్ క్లీనింగ్ ఏంటంటే మనం అవి ఉపయోగిస్తాం. దీన్ని ఏమంటారంటే బయో ఆగ్యుమెంటేషన్ అని అంటారు. మూడిట్లకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ బయో కల్చర్. బయో కల్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి అన్ని ఇంచుమించు మనకు ఒకలాగే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రకరకాల బ్యాక్టీరియాస్ అన్నివి యూజ్ చేస్తాం. ఓకే, ఈ బ్యాక్టీరియాస్ అన్నివి ఏం చేస్తామంటే కల్టివేట్ చేసి, బ్యాక్టీరియాస్ అన్ని ఏంటంటే కల్టివేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏమైనా వస్తువులు పాడైతే అక్కడ విడిచిపెట్టచ్చు, మనమే కల్టివేట్ చేసి. మనం ఏంటంటే బయో కల్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది జస్ట్ ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్. బయో కల్చర్ అంటే మీనింగ్ ఏంటంటే రకరకాల బ్యాక్టీరియాస్ అనేవి మనం ఏం చేస్తున్నాం అంటే కల్చరింగ్ చేస్తున్నాం. బయో కల్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కల్టివేటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓకే, దట్ ప్రొడ్యూసెస్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే ఫ్యాట్స్ కానీ ఆయిల్స్ కానీ ఇవేవైనా ఉన్నాయనుకోండి వాటిని తినేసి బతుకుతాయి అనమాట, లేదా వాటిని డీగ్రేడ్ చేస్తాయని చెప్పొచ్చు. ఓకే, సో దీన్ని ఏమంటారంటే మనం బయో కల్చర్ అని మీనింగ్ వస్తుంది. బయో కల్చర్ అనేది మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం రకరకాల బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఆ క్లీనింగ్ సైట్లో మనం కల్టివేట్ ఆ సైట్ని క్లీన్ చేయడానికి. ఇవన్నీ ఏంటంటే ఇన్ ద సైట్లో ఉండడానికి మనం క్లీన్ చేయడానికి ఇవన్నీ మనం యూజ్ చేస్తున్న టెక్నిక్స్. ఏంటి? ఆన్ ద సైట్. ఆన్ ద సైట్లో మనం ఏవేవి యూజ్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవేవి యూజ్ చేస్తున్నాం అంటే బయోస్పార్జింగ్. బయోస్పార్జింగ్ అంటే మీనింగ్ ఏమని చెప్పాను నేను? ఓకే, ఆ సైట్లోనే ఉన్న వస్తువులకి, ఆ సైట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్కి ఏం చేస్తున్నాం అంటే సఫిషియంట్ ఫుడ్ అంటే ఇక్కడ న్యూట్రియంట్స్, సఫిషియంట్ ఎయిర్, సఫిషియంట్ ఆక్సిజన్ సప్లై చేసి ఏం చేస్తున్నాం వాటిని మనం హై ప్రెజర్లో ఉంచి, అంటే సాచురేషన్ జోన్లో ఉంచి, సాచురేటెడ్ జోన్ పట్టుకెళ్ళి ఏం చేస్తామంటే ఉన్న సైట్ని చాలా స్పీడ్గా మనం డీకంపోజ్ చేస్తాం. ఓకే, వేస్ట్ అంతటిని వీళ్ళంతా అదే చేస్తారు తెలుసా మీకు? ఈ జీవీఎంసీ పట్టుకెళ్తుందా, జిహెచ్ఎంసీ పట్టుకెళ్తుందా? వాళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ర్యాగ్ పిక్కర్స్ ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే అక్కడ కలెక్షన్ వర్క్లో మనం తీస్తున్న ఆ ప్లాస్టిక్ని వాళ్ళు సపరేట్ చేయడం, నెక్స్ట్ ఆ ఫుడ్ మెటీరియల్ని సపరేట్ చేయడం, ఇలా సపరేట్ చేసి విడిచిపెడుతూ ఉంటారనమాట. ఓకే, సో ఈ బయోస్పార్జింగ్ అనే టెక్నిక్ ఒకటి. రెండోది ఏంటంటే బయో వెంటింగ్. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది లో ప్రెజర్, ఇది అంటే అన్సాచురేషన్ జోన్, ఇది హై ప్రెజర్ అంటే సాచురేషన్ జోన్. ఇదే రెండింటికి డిఫరెన్స్. బయో ఆగ్యుమెంటేషన్ ఎక్కడి నుండో తీసుకొని వచ్చి బ్యాక్టీరియా అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బయో కల్చర్ చేసి మనం కొంత బ్యాక్టీరియాని తయారు చేసాం. బయో కల్చర్ చేసి అంటే కొన్ని బ్యాక్టీరియాని తయారు చేసాం. ఆ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తామంటే ఈ సైట్లోకి తెచ్చుకు మనం ఏం చేస్తామంటే క్లీన్ చేస్తాం. దీన్ని బయో ఆగ్యుమెంటేషన్ అని అంటాడు. బయో ఆగ్యుమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ సైట్లోకి తెచ్చి మనం క్లీన్ చేస్తున్నాం. ఏ సైట్లోకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో వెల్ అనేది మనకి ఏంటయ్యింది అంటే మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది, ఈ సైట్లోకి తెచ్చి మనం క్లీన్ చేస్తున్నాం. దాన్ని ఏమంటారంటే బయో ఆగ్యుమెంటేషన్ అని అంటారు. ఓకే, సో ఇవి వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఆన్ ద సైట్లో మనం క్లీన్ చేయడానికి. అలానే ఇంకేమైనా ఇవేంటి అంటే రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ అడిగితే ఇలాంటివి మనం రాయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వేరే సైట్లోకి చెత్త అంతా తీసుకెళ్ళి ఏ విధంగా క్లీన్ చేస్తారు అంటే ఎక్సైట్, బయో రెమిడియేషన్ టెక్నిక్. ఎక్సైట్ ఏ విధంగా చేస్తారంటే రెండు రకాలుగా చేస్తారు, రెండు ఇంటర్ రిలేటెడ్. ఒకటి ఏంటంటే ల్యాండ్ ఫార్మింగ్, రెండోది ఏంటంటే బయోపైల్. ఈ రెండు టెక్నిక్స్ యూజ్ చేస్తే ఏం చేస్తారంటే మనకి మనం జనరేట్ చేస్తున్నాం, మనం సంవత్సరానికి ఎన్ని మిలియన్ టన్స్ వేస్ట్ జనరేట్ చేస్తున్నాం? దాదాపు 27 మిలియన్ టన్స్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇందులో జస్ట్ 28% మాత్రమే మనం ప్రాసెసింగ్ చేయగలుగుతున్నాం. మిగతాది ఎంతైతే ఉందో అదంతా ఏంటంటే అది మనం ప్రాసెసింగ్ చేయలేకపోతున్నాం. అంటే మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో చూడండి. ఓకే, అదంతా మనలో ఉన్న సాలిడ్ వేస్ట్, మనం రకరకాల వేస్ట్ జనరేషన్ చేయడం వల్ల ఎంత డేంజరస్. మెడికల్ వేస్ట్ ఎంత డేంజరస్, ఈ వేస్ట్ ఎంత డేంజరస్, అన్నిటికంటే డేంజరస్ మెడికల్ వేస్ట్. ఇదేదో సినిమా చూపిస్తాడు కదా, దాని మీద ఒక క్వశ్చన్ అడగొచ్చేమని నాకు డౌట్ వస్తుంది. ఏ సినిమా అంటే సూర్య సినిమా ఉంటుంది. అది మెడికల్ వేస్ట్ అంతా ఆస్ట్రేలియా నుండి తెచ్చేసి మన ఇండియాలో పడేస్తాడు. ఆ సూర్య సినిమాలో సింగం 1, 2, 3లో ఆ సినిమా చాలా బాగుంటుంది. ఆ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఆ సినిమా ఏంటి అంటే ఆ ఆస్ట్రేలియాలో ఆయన వాళ్ళ మినిస్టర్ కొడుకాడు. ఆస్ట్రేలియాలో ఉన్న ఆడికి డీల్ ఏంటంటే ఈ ఆస్ట్రేలియా ఉన్న మెడికల్ వేస్ట్ అంతా మన ఇండియాకి తెచ్చి విడిచిపెట్టేస్తారు. అర్థమైందా? అది వాడు మినిస్టర్ కాబట్టి ఇక్కడ మేము చూసుకుంటానులే, అక్కడ వాడు ఏంటంటే అక్కడ మెడికల్ వేస్ట్ అంతా కొంటారు. ఆ కంట్రీలో విడిచిపెట్టారంటే ఆ కంట్రీ జనాలకు నష్టం కదా. ఓకే, వీళ్ళు తెలియకంటే ఇది కాల్చేస్తారు. ఇది అప్పుడు అక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ చనిపోతారు. వాళ్ళందరూ ఎలా చనిపోతారు అంటే ఈ సినిమా చూడలేదా? సింగం 2, సింగం 3
సింగం 3 సినిమా చూడలేదమ్మా? చూడకపోతే ఆ సినిమా ఒకసారి చూడండి. ఆ సినిమాలో అది మెడికల్ వేస్ట్ చేయరా, అది కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, మెడికల్ వేస్ట్ అనే కాన్సెప్ట్. ఓకే, సో ఏంటి యాక్చువల్గా ఇవే చేస్తాయి ఈ అమెరికన్ కంట్రీస్, కెనడా కంట్రీస్ ఉంటాయి, అవి ఏం చేస్తాయి తెలుసా? ఈ న్యూక్లియర్ వేస్ట్ అంతా ఏం చేస్తాయి తెలుసా? అవి పేద దేశాలు ఉంటాయి, ఆఫ్రికా కంట్రీస్, ఆ ఆఫ్రికా కంట్రీస్ దగ్గర విడిచిపెట్టేస్తాయి. అవి ఆఫ్రికా కంట్రీస్ ఉంటాయి కదా, ఆఫ్రికా కంట్రీస్ అక్కడ ఉన్న లీడర్స్ కొంత డబ్బులు ఇచ్చి ఏం చేస్తాయంటే ఆ కంట్రీస్కి ఏం చేస్తాయంటే ఈ న్యూక్లియర్ వేస్ట్ అంతా ఆ కంట్రీస్లోకి విడిచిపెట్టేస్తూ ఉంటాయి. వీళ్ళు కూడా బయోమెడికల్ వేస్ట్ కూడా, మనకి మెడికల్ వేస్ట్ అనేది చాలా డేంజరస్, మోస్ట్ డేంజరస్ మెడికల్ వేస్ట్ అని, అవి కూడా కొన్ని కంట్రీస్కి ఇలా విడిచిపెట్టేస్తూ ఉంటాయి. వీళ్ళు ఓపెన్ సీక్రెట్, ఇది అందరికీ తెలిసింది. అమెరికన్ కంట్రీ ఉన్న కెనడా కంట్రీ ఏం చేస్తుందంటే మన ఈ ఆఫ్రికా కంట్రీస్ కొద్ది డబ్బులు ఇచ్చేసి డైరెక్ట్గా ఈ కంట్రీస్లోకి విడిచిపెట్టేస్తుంది, డైరెక్ట్గా ఈ కంట్రీస్లోకి న్యూక్లియర్ వేస్ట్ విడిచిపెట్టేస్తుంది. ఓకే, దీని మీద అప్పుడు ఇది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు అనుకుంటా, అంటే ఇక్కడ అవసరం లేదండి, జనరల్గా మీకు నేను చెప్తున్నాను. ఓకే, అయితే ఇక్కడ రెండోది ఏంటి అంటే, రెండోది ఏంటంటే ఎక్సైట్, ఈ వేస్ట్ అంతా ఒక సైట్ దగ్గరికి తెచ్చేసి అక్కడ మీకు ఏం చేస్తాడంటే ఇది డీకంపోజ్ చేస్తాడు. ఇది ఎలా చేస్తాడు? ఒకటి ల్యాండ్ ఫార్మింగ్, ఒకటి ఏంటంటే ల్యాండ్ ఫార్మింగ్ అని అంటాడు, ల్యాండ్ ఫార్మింగ్ టెక్నిక్ అని అంటాడు. రెండోది ఏంటంటే బయోపైల్ అని అంటారు, బయోపైల్, పైల్ అంటే ఒక మూట. ఓకే, బయోపైల్. సో ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఏంటి? ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఈ టెక్నిక్లో ఏం చేస్తారంటే ల్యాండ్ ఫార్మింగ్ టెక్నిక్లో మొత్తం అంతా కంటామినేటెడ్ మెటీరియల్ అంతా మొత్తం అంతాను ఏదైతే వేస్ట్ ఉంటుందో అదంతా మామూలుగా ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తారు, దీంతో స్ప్రెడ్ చేసేస్తారు అనమాట. ఓకే, ల్యాండ్ మీద ఈ మొత్తం అంతా కంటామినేటెడ్ మెటీరియల్, ఈ వేస్ట్ మెటీరియల్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఓకే, కొక్లైనర్ తెస్తారు, ఓకే, లేదా క్రేనర్ తెస్తారు. క్రేనర్ తెచ్చి ఏం చేస్తారంటే ఈ మొత్తం అంతా ఈ ఏదైతే ఈ ఆర్గానిక్ వేస్ట్ ఉందో ఈ ఆర్గానిక్ వేస్ట్ని రోజు టిల్ చేస్తూ ఉంటారు. టిల్ చేసేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఇలా టిల్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? దీనికి క్లియర్గా ఆక్సిజన్ అందుతుంది. దీనికి ఏమవుతుంది అంటే లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్కి క్లియర్గా ఆక్సిజన్ అనేది అందుతుంది. సో దానివల్ల ఈ వేస్ట్ అనేది త్వరగా డీకంపోజ్ అయిపోతుంది. అర్థమైంది? ఈ టెక్నిక్లో ఏం చేస్తారో, ఈ టెక్నిక్లో ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ ఫార్మింగ్ టెక్నిక్లో ఈ వేస్ట్ అంతా తీసుకుని వచ్చి వేరే చోట్ల పడేస్తారు. పడేసి ఏం చేస్తారంటే ఈ మొత్తం అంతా వేస్ట్ అంతా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఈ స్ప్రెడ్ చేసిన వేస్ట్ని ఏం చేస్తారంటే అవసరమైన వస్తువులన్నీ కలెక్ట్ చేసేస్తారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేస్ట్ ఉన్నా లేదైనా పాలిథిన్ బ్యాగ్స్ ఉన్నా ఇవన్నీ కలెక్ట్ చేసి ఏం చేస్తారంటే మిగతాదంతా మామూలుగా ఇలా పడేసి ఏం చేస్తారంటే రోజు టిల్ చేస్తూ ఉంటారు, ఈ ల్యాండ్ని టిల్ చేస్తూ ఉంటారు. అంటే ఈ వేస్ట్ని టిల్ చేయడం అంటే తెలుసు కదా, టిల్లింగ్ అంటే. ఇలా టిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మెషినరీ యూజ్ చేసి టిల్ చేస్తూ ఉంటారు. ఇలా టిల్ చేయడం వల్ల ఏమవుతాయంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా లేదు? వాటికి ఆక్సిజన్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. స్టిమ్యులేట్ అయ్యాయనుకోండి ఈ మెటీరియల్ అనేది ఇంకా స్పీడ్గా డీకంపోజ్ అవుతుంది. అర్థమైందా లేదు? ఈ ఆర్గానిక్ వేస్ట్ అనేది ఇంకా స్పీడ్గా డీకంపోజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ల్యాండ్ ఫార్మింగ్ అని అంటారు. ఓకే, ఇదే ల్యాండ్ ఫార్మింగ్ని అంటే ఏం చేస్తారంటే ఒక బెడ్స్ లాగా పెట్టేస్తాడు. దీన్ని ఏమంటారంటే ల్యాండ్ ఫార్మింగ్. దీంట్లో ఏం చేస్తారంటే ఒక బెడ్స్ లాగా పెట్టేస్తారు. బయోపైల్ అంటే ఏంటంటే ఒక పెద్ద పెద్ద మోటార్ లాగా చుట్టేస్తారు. మోటార్లా చుట్టేసి ఏం చేస్తారు అంటే దీంట్లోకి ఏం చేస్తారు అంటే ఆర్గానిక్ వేస్ట్ సేమ్ ఎక్కడున్న టెక్నిక్కే మీకు ఇందులోకి యూజ్ చేస్తారనమాట. సేమ్ టెక్నిక్, ల్యాండ్ ఫార్మింగ్ అన్నా బయోపైల్ అన్నా ఒకటే. ఇక్కడ ఏంటంటే మీకు మొత్తం అంతా ఒకే దాంట్లో పడిచేస్తారు. ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఇక్కడ మీకు మొత్తం అంతా ఒక బెడ్ లాగా చేసేస్తాడు. ఓకే, సో ఎప్పుడైతే ఇలా చేస్తాడో ఏం చేస్తాడు అంటే ఇందులోకి మీకు కంపోస్ట్ రూపంలో ఏవైనా మీకు ఇందులోకి విడిచిపెట్టచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్లోకి ఇందులోకి విడిచిపెట్టచ్చు. ల్యాండ్ ఫార్మింగ్ అన్నా బయోపైల్ అన్నా ఒకటే. ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఏం చేస్తాడంటే ఈ ఆర్గానిక్ వేస్ట్ అంతా ఇలా బెడ్ రూపంలో పరిచేసి దీన్ని టిల్లింగ్ చేస్తారు. దీంట్లో ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద పెద్ద పైల్స్ రూపంలో చేసేసి పెద్ద పెద్ద బస్తాల రూపంలో చేసి ఇందులో ఏంటంటే ఈ వేస్ట్ అంతా విడిచిపెట్టేసి ఇందులోకి కంపోస్ట్ మెటీరియల్ అనేది విడిచిపెడతారు. ఓకే, సో మెన్యూర్ మెటీరియల్ అనేది విడిచిపెడతారు. ఆ మెటీరియల్ ఏం చేస్తుందంటే దాంట్లో బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఇది మొత్తం అంతా డీగ్రేడ్ అయ్యేలా చేస్తాడు. ఇవి ఒక టెక్నిక్స్. ఇలానే ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇంకా బయోరెమిడియేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫైటో రెమిడియేషన్ అని అంటాడు. ఇంకోటి ఏంటంటే ఫైటో రెమిడియేషన్. ఫైటో రెమిడియేషన్ అంటే ఏంటి? ఫైటో అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ఫైటో అంటే యూజింగ్ ప్లాంట్స్. ఫైటో అంటే ఏంటంటే ప్లాంట్స్ని యూజ్ చేస్తూ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం, ప్లాంట్స్ని యూజ్ చేస్తూ క్లీనింగ్ చేయడం, ప్లాంట్స్ని యూజ్ చేస్తూ క్లీనింగ్ అనేది చేయడం. ప్లాంట్స్ యూజ్ చేస్తూ ఏ విధంగా క్లీన్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ ప్లాంట్ ఉంది. నీమ్ ప్లాంట్ అనేది ఏం చేస్తుంది అంటే సాయిల్లో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ అన్నిటిని క్లీన్ చేస్తుంది. ఓకే, సో మోస్ట్ వాల్యుబుల్ ప్లాంట్ అండి ఇది.
అర్థమైందా లేదా? ఈ ప్లాంట్ ఏం చేస్తుంది అని అంటే సాయిల్లో ఉన్న టాక్సిక్ అంతటిని ఇది క్లీన్ చేస్తాయి. నీమ్ ప్లాంట్స్ వేస్తే లాభం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న నీమ్ ప్లాంట్ వల్ల అడ్వాంటేజెస్ మీకే తెలుసు అనుకుంటా. ఓకే, దీన్ని రామ్దేవ్ బాబా ఏ రేంజ్లో యూజ్ చేసుకుంటున్నాడో మనందరికీ తెలుసు. మన ఇంటి ముందున్న మనం యూజ్ చేసుకోం ఇది. ఓకే, సో ఈ నీమ్ ప్లాంట్ ఏంటి అని అంటే ఈ నీమ్ ప్లాంట్ ఇట్ హ్యాస్ మోస్ట్ వాల్యుబుల్ వాల్యుబుల్ మెటీరియల్ పక్కన ఉంచండి. మనకి ఇక్కడ అవసరం ఏంటి అంటే ఆ వాల్యుబుల్ మెటీరియల్ పక్కన ఉంచండి. కానీ సో మనకి ఇక్కడ అవసరం ఏంటి అంటే ఇది సాయిల్లో టాక్సిక్ మెటీరియల్స్ అనేది అబ్జర్వ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఇది మొత్తం అంతా సాయిల్లో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ అబ్జర్వ్ చేస్తుంది. ఏంటి? నీమ్ ప్లాంట్, వేప చెట్టు, అందునుంచే దీనికి అంత వాల్యూ ఉంది. ఈ విధంగా కూడా మనం క్లీన్ చేయొచ్చు. ఫైటో రిమిడియేషన్ అని అంటారు. ఇంకొకటి కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మస్టర్డ్స్ ఉన్నాయి. మస్టర్డ్ ప్లాంట్స్ మీకు తెలుసా? మస్టర్డ్ అనేది ఓకే, ఈ మస్టర్డ్ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే ఈ మస్టర్డ్ ప్లాంట్ ఇవి కూడాను సెలీనియం లాంటి పాయిజనస్ ఎలిమెంట్స్ని ఇవి క్లీన్ చేస్తాయి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? యూజింగ్ ప్లాంట్స్ వీఆర్ క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రావి చెట్టు ఉంది. ఓకే, సో ఈ ట్రీస్తో మనం ఏం చేయొచ్చు? ఆక్సిజన్ అనేది పెంచుకోవచ్చు. అవి పక్కన ఉంచండి. ఎన్విరాన్మెంట్ని ఆ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు కదా. అమెరేటర్ నాట్, అందు గురించి ఆ ట్రీస్కి అంత వాల్యూ ఉంది. దాని చుట్టూ మనం తిరుగుతూ ఉంటారు మన పెద్దోళ్ళు. ఓకే, దాని చుట్టూ తిరగడం వల్ల లాభం ఏంటంటే హిందూస్ లేదా వీళ్ళందరికీ తెలివితేటలు లేవు, చెట్ల చుట్టూ లేదా మొక్కల్ని దండం పెడతారు అని అంటారు. ఓకే, మనం అలా దండం పెట్టడానికి కారణం ఏంటి అంటే రావి చుట్టూ లేడీస్ తిరిగితే ఏమవుతుందంటే ఆ రావి చుట్టులో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఈ లేడీస్ తగులుతుందో వీళ్ళు లేడీస్లో ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఓపెన్ అవుతాయంట. ఓకే, సో దానివల్ల ఏంటంటే పిల్లలు పుట్టడానికి కారణం అవుతుంది అని సైంటిఫిక్ రీజన్ అది. ఓకే, సో దానివల్ల రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు అని అంటారు. నీమ్ ట్రీకి చాలా ఎక్కువగా మనకేంటి అంటే దీనికి మెడికల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఓకే, 4-5 పుల్లలు అంతే. ఇప్పుడు కూడా అమెజాన్లో ఏంటంటే నీమ్ స్టిక్స్ అని కొట్టండి, మీకు 220 రూపీస్ ఉంటాయి. రోడ్డు మీద ఎవరు నీమ్ స్టిక్స్ అని అమ్మితే ₹1 కూడా ఎవరు కొండరు, ₹10 కూడా ఎవరు కొండరు, ఏవో సిటీస్లో అయితే తప్ప. కానీ నీమ్ స్టిక్స్ అమెజాన్లో ₹100 నుండి $200 వరకు అమ్ముతున్నారు. నీమ్ స్టిక్స్ అంటే వేపలు. అర్థమైందా లేదా? ఇవే స్టిక్స్ మీకు యూకేలో ఎంత ఉంటాయంటే 5 pounds, 6 pounds, 10 pounds. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఏంటి అంటే ఇవి దాదాపు ఎంత ఉంటాయి అంటే 300 రూపీస్ 400 రూపీస్ ఉంటున్నాయి. 300 రూపీస్ 400 రూపీస్ ఉంటున్నాయి. సో మనం ఇవి యూజ్ చేసుకోవాలండి, అది పక్కన ఉంచండి. సో అయితే ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈవెన్ నీమ్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం దండం పెట్టే 2 చెట్లు ఏంటి అంటే చెట్లను వీళ్ళు పూజిస్తారు. వీళ్ళు ఒకటి నీము, ఇంకోటి ఉంటుంది కదా పెప్పల్ ట్రీ, గుర్తుందో లేదో మీకు. బట్ ఎనీవే ఇవన్నీ పక్కన ఉంచండి. అయితే మనం కొద్దిగా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకటి నీము లేదా మస్టార్డు ఇలాంటి ట్రీస్ అన్ని ఏం చేస్తాయి, ఇలాంటి ట్రీస్ కూడా యూజ్ చేస్తూ మనం ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదు కొన్ని ఫంగస్ని కూడా యూజ్ చేస్తూ ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారంటే ఫంగస్ని యూజ్ చేస్తూ ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తే దాన్ని ఏమంటారంటే మైక్రో రిమిడియేషన్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఫంగస్. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ మైసీలియా అనే ఫంగస్. ఈ ఫంగస్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే టు డీకంటామినేట్ అన్ ఏరియా. ఈ ఫంగస్ని దేనికి యూజ్ చేస్తామంటే టు డీకంటామినేట్ అన్ ఏరియా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మైకోరిజా అనే ఈ ఫంగస్ని ఎప్పుడైనా విన్నారా? ఇది మైకోరిజా RHIZA. ఈ ఫంగస్ని యూజ్ చేస్తూ ఏం చేయొచ్చు అంటే మనం ఇది కూడాను మన ఎన్విరాన్మెంట్ క్లీనప్కి యూజ్ చేయొచ్చు. మైసీలియా అనే ఫంగస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన ఎన్విరాన్మెంట్ క్లీనప్కి యూజ్ చేయొచ్చు. ఇలా ఏవైతే యూజ్ చేస్తున్నామో దీన్ని ఏమంటారంటే మైక్రో రిమిడియేషన్ అని అంటారు. సో జనరల్గా అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఇవి వినే ఉండొచ్చు. మైకోరిజా, మైసీలియా ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. మనకు అన్ని బ్యాక్టీరియాస్ అవసరం లేకపోయినా ఏంటి అంటే మైకోర్ అంటేనే మీనింగ్ ఫంగస్ అని అర్థం. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే మనం ఎన్విరాన్మెంట్కి క్లీన్ చేయడానికి ఇవన్నీ యూజ్ చేస్తున్న టెక్నిక్స్. అమ్మ.
ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాం మనం ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి? ఏ టెక్నిక్స్ని యూజ్ చేస్తున్నాం అంటే మనం ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. బయోస్పార్జింగ్. బయోస్పార్జింగ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది. ఇన్సైటు, ఎక్సైటు. ఇన్సైట్ అంటే ఆన్ ద సైట్. ఆన్ ద సైట్ మనం బయోస్పార్జింగ్ అని ఒక టెక్నిక్ యూజ్ చేస్తున్నాం. ఎలాంటివి అడుగుతాడు, ఎలా అడిగేస్తాడంటే బయో సిగ్నేచర్స్ అంటే ఏంటి, బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక చిన్న దాని మీద అడిగేస్తాడు. ఆ ఒక్కటి తెలియకపోతే మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, సో ఆ చిన్న తెలిస్తే మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయో రిమిడియేషన్ అంటే ఏంటో ఒకటి అడగచ్చు. లేదా డైరెక్ట్గా యూజెస్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్లో బయోటెక్నాలజీ యొక్క రోల్ ఏంటి అని అడగచ్చు. ఓకే, లేదా ఇందాక అడిగాడు కదా అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అని అడిగాడు కదా, అప్పుడు మీరు హోలిస్టిక్గా రాయాలి అంటే ఇవన్నీ కలిపి రాయొచ్చు. ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఓకే, సో అలాంటప్పుడు మనం ఇవన్నీ రాయొచ్చు. ఒక్క పాయింట్ మనం అందులో ఏం రాస్తానంటే బయో రెమిడియేషన్ రాసి అందులో ఈ పాయింట్స్ అన్ని రాస్తారు అనుకోండి, బయోస్పార్జింగ్, బయో వెంటింగ్, బయో కల్చరు. ఓకే, ఇవన్నీ రాస్తే మనకున్న ఐడియా వాడికి అర్థం అవుతుంది. ఓకే, ఆన్సర్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఏంటి అంటే బయోస్పార్జింగ్. బయోస్పార్జింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే మనం డెవలప్ చేసి ఏం చేస్తున్నాం అంటే వాటికి మంచి ఫుడ్ ఇవన్నీ ఇచ్చి మనం ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తున్నాం. ఫస్ట్ది. రెండోది ఏంటంటే బయో వెంటింగ్. రెండు ఒకటే, డిఫరెన్స్ ఏంటంటే ఇది హై ప్రెజర్, ఇది లో ప్రెజర్. అంటే ఇది సాచురేషన్ జోన్, ఇది అన్సాచురేషన్ జోన్. మూడోది ఏంటి అంటే బయో ఆగ్యుమెంటేషన్. బయో ఆగ్యుమెంటేషన్ అంటే ఎక్కడో బయో కల్చర్ చేసి అది ఇక్కడికి తెస్తున్నాం మనం. అవి ఇక్కడికి తెచ్చి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఇక్కడ క్లీన్ చేస్తున్నాం, ఆ సైట్ని క్లీన్ చేస్తున్నాం. ఓకే, సో దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇంకోటి బయో కల్చర్ అని అంటున్నాం. సో ఇక్కడ బయో ఆగ్యుమెంటేషన్లో ఆయిల్ జాపర్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటి ల్యాండ్ ఫార్మింగ్. ల్యాండ్ ఫార్మింగ్ అని అన్నా. ఇంకొకటి ఏంటి బయోపైల్. బయోపైల్. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్లో క్లీన్ చేయడానికి అంటే ఇవన్నీ రాస్తే కరెక్ట్గా ఉండదు. ఇంకొకటి నేను ఏం చెప్పాను, ఫైటో రిమిడియేషన్. ఫైటో అంటే ప్లాంట్స్ ద్వారా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అలానే మైకో రిమిడియేషన్. మైకో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మైకో రిమిడియేషన్, ఇక్కడ ఫంగస్ని యూజ్ చేస్తూ మనం క్లీన్ చేస్తున్నాం. ఓకే, ఫంగస్ని యూజ్ చేస్తూ ఒక ఏరియాని మనం క్లీన్ చేస్తున్నాం టు డీకంటామినేట్ ఎన్ ఏరియా. దాన్ని ఏమంటారంటే మైకో రిమిడియేషన్ అని అంటారు. మైకో రిమిడియేషన్. సో ఇవన్నీ ఏంటంటే ఎన్విరాన్మెంట్లో మనం యూజ్ చేస్తున్న టెక్నిక్స్. అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి, చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ విధంగా మనం ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తున్నాం అన్నది. అనుదీప్, ప్రియాంక, రఘు, రాణి, సాయి గౌతమ్, సత్యశ్రీ, సురేఖ, భీమేశ్వర్ రెడ్డి, లక్ష్మి, ఏమైనా డౌట్స్ అంటే ఏంటి అంటే ఈ బయో రిమిడియేషన్ అంటే ఏంటి? బయో రిమిడియేషన్ అర్థమైందా? యూజెస్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్. యూజెస్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్. బయోటెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇలాంటి పాయింట్స్ పడిపోతే చాలా మెయిన్స్లో మనకి ఏంటంటే మంచి మార్క్స్ వస్తాయి. ఇలాంటి పాయింట్స్ పడిపోవాలి. ఏంటి బయో వెంటింగ్, స్పార్జింగ్ ఇవి పడిపోతే చాలు కదా. బయో కల్చరు, ల్యాండ్ ఫార్మింగ్, బయోపైల్, ఫైటో రెమిడియేషన్, మైకో రెమిడియేషన్, ఇవన్నీ బయోలాజికల్ వర్డ్స్ యూజ్ చేస్తే కదా మనం క్లీన్ చేస్తున్నాం. అంతేనా కదా? ఇవి పడిపోతే చాలు మనకి. అర్థమైందా? ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకోండి మీ దగ్గర ఉండి. అప్పుడు మనం ఎలా రాయాలో మెయిన్స్ నేను సివిల్ సర్వీసెస్ తగ్గట్టు చెప్తున్నానా, లేకపోతే నేనేమైనా ఎస్ఎస్సికి లేకపోతే ఇంకేమైనా ఎగ్జామ్స్ చెప్తున్నానా అన్నట్టు మీరే చూసుకోండి. ఓకే, సో ఒకసారి చూడండి. ఇప్పుడు రాయండి యూజెస్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్. Uses of biotechnology in environment. First, bioremediation. Bioremediation. రిమిడియేషన్ దీని కాన్సెప్ట్ రాయండి. బయో రిమిడియేషన్ అంటే ఏంటో మీరు రాయండి. బయో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అమ్మ, రిమిడియేషన్ అంటే సొల్యూషన్. బయో రిమిడియేషన్ ఇట్ రెఫర్స్ టు ద క్లీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్.
cleaning of environment, cleaning of environment with the help of with the help of with the help of living organisms, with the help of with the help of living organisms, living organisms. అంతేనా కాదా? లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? పులులు సింహాలను తెచ్చి క్లీన్ చేయం మనం ఇక్కడ. ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ నుండి ప్లాంట్స్ వరకు, అంతేగాని పులుల్ని తెచ్చి ఆ ఏరియాని క్లీన్ చేయం, సింహాన్ని తేవం. ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ రేంజ్ ఫ్రమ్ living organisms range from microorganisms to microorganisms to different species of plants, to different species of plants, different species of plants. Different species of plants. నెక్స్ట్ నోట్స్ రాసుకోవాలమ్మా. నోట్స్ రాసుకోకపోతే అది పెద్ద మిస్టేక్. అది అర్థమైందా? ఒక్క క్లాస్ ఏంటంటే వేస్ట్. రన్నింగ్ నోట్స్ మీకంటూ ఒక మంచి నోట్స్ ఉండాలి. నోట్స్ మీకు హెల్ప్ అవుతుంది. ఒకసారి నోట్స్ చూసి మీ టెక్స్ట్ బుక్ చూస్తే క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. జాగ్రఫీ అయినా చూసుకోండి, మీరు నోట్స్ చూసి టెక్స్ట్ బుక్ చదివితే చాలా స్పీడ్గా అర్థం అవుతుంది. ఓన్లీ నోట్స్ లేకపోవడం అనేది చాలా అది. ఎందుకంటే మీరు ఏ క్లాస్ అయితే వింటారో ఆ క్లాస్ నోట్స్ మళ్ళీ అర్థం అవుతుంది. ఓకే, అల్లా సార్ నోట్స్ బాగుంటుంది, ఇల్లీ సార్ నోట్స్ బాగుంటుంది అంటే అవన్నీ బొట్టిదే. అందరు నోట్స్లు వాళ్ళు తయారు చేసి చెప్పరు. సమ్ రెఫరెన్స్ టెక్స్ట్ బుక్ యూజ్ చేస్తూ అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థమైంది? వాళ్ళు చదివిన కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఆ టెక్స్ట్ బుక్స్ యూజ్ చేస్తూ మీకు నోట్స్ ఇస్తూ ఉంటారు. అంతేగాని నేను ఈ క్లాస్ వింటాను లేదా మాజిద్ హుస్సేన్ సార్ నోట్స్ చదువుతాను, ఇండియాలో ఆయన ఫేమస్ కదా అంటే అది వేస్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ రెఫరెన్స్ బుక్ యూజ్ చేయాలి చెప్తానమ్మా. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ రెఫరెన్స్ బుక్ యూజ్ చేయాలనేది చెప్తాను. ఓకే, ప్రజెంట్ అవి దొరుకుతున్నాయో లేవో నాకు తెలియదు, ఆన్లైన్లో కూడా లేవు. టాటా మెగ్రాహిల్ ఒకసారి చూడండి దొరుకుతుందో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ bacteria help in the decomposition of organic waste. Decomposition of organic waste and certain plant species such as mustard helps in the absorption of
absorption of poisonous elements, elements such as selenium, okay. రాసుకోండి. In situ bioremediation techniques, in situ bioremediation techniques, bioremediation techniques. Bioremediation techniques, in situ bioremediation techniques అంటే ఆన్ ద సైట్, అంతేనా కాదా అంటే రాసుకోండి. ఇట్ రిఫర్స్ టు the treatment of waste at its site, it includes in situ bioremediation techniques includes biosparging, bioventing, bioaugmentation, and bioculture, ఇవి. ఇందులో ఫస్ట్ ఇది రాసుకోండి, బయోస్పార్జింగ్ అని హెడ్డింగ్ పెట్టండి. బయోస్పార్జింగ్ మీకు ఒకటి అర్థమైపోయింది అనుకోండి, మీరే మిగతా రాసేస్తారు. కొన్ని అర్థమైపోతే కొన్ని రాసేస్తారు. ఓకే. బయోస్పార్జింగ్ ఇట్ యూజెస్ ఇండిజినియస్ అంటే అక్కడున్నవే, ఇండిజినియస్ microorganisms to biodegrade organic constituents in the saturated zone, saturated zone అంటే హై ప్రెజర్ దగ్గర. కింద కావాల్సి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి. In biosparging, air or oxygen and nutrients are injected at high pressure
high pressure to increase the biological activity of the indigenous microorganisms microorganisms and to enhance their decomposition activity దీన్ని ఏమంటారంటే బయోస్పార్జింగ్ అని అంటారు. బయోస్పార్జింగ్ అంటే ఏమీ లేదు, దానికి కావాల్సిన ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో దానికి కావాల్సిన అంటే ఇండిజినియస్ అందులో ఉన్నవి దానికి ఏం చేస్తుందంటే నువ్వు చక్కగా మంచి న్యూట్రియంట్ సప్లై చేసి ఎయిర్ ఆక్సిజన్ సరిగ్గా అందుతుందా లే చూసుకుంటే అదే నీట్గా డీకంపోజ్ అయిపోతుంది, త్వరగా డీకంపోజ్ అయిపోతుంది. అర్థమైందా? లేదంటే సంవత్సరాలు లేదా అందులో ప్లాస్టిక్ మీ ఈ వేస్ట్ మెడికల్ వేస్ట్ అన్నీ ఉన్నాయంటే ఇంకా సంవత్సరాలు అలానే ఉంటుంది. ఓకే, అంటే చూసుకోండి ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకసారి చూడండి. ఓకే, ఈ వాట్సాప్ మెయిన్స్ గ్రూప్లో సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ నాకు కావాల్సి పెట్టండి, సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ రెండోది బయో వెంటింగ్. ఎంత అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది, ఎంత వేస్ట్ అందులో ప్రాసెసెస్ అవుతుంది. ఓకే, దాన్ని బట్టి అర్థం జస్ట్ 28% అవుతుందంట, మిగతాదంతా ఏమవుతుంది? ఇలా ఉండిపోతే కొన్ని సంవత్సరాలకి ఏమవుతుంది? ఓకే, బయో వెంటింగ్ ఇక్కడ చూడండి. ఇట్ యూజెస్ మైక్రో ఆర్గానిజమ్స్ to biodegrade organic constituents absorbed in the soil in the unsaturated zone అంటే లో ప్రెజర్ in the unsaturated zone. నెక్స్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్ రాసుకో. బయో వెంటింగ్ enhances the activity of indigenous bacteria ఇండిజినియస్ అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా, ఇండిజినియస్ బ్యాక్టీరియా and stimulates the natural in situ biodegradation in situ biodegradation in the soil by inducing air or oxygen
air or oxygen flow, air or oxygen flow at high pressure or low pressure amma? At low pressure, at low pressure, low pressure into the unsaturated zone. Unsaturated zone అనే వర్డ్ యూజ్ చేశానా? Unsaturated zone, unsaturated zone into the unsaturated zone, unsaturated zone. ఓకే, ఇక్కడ ఎక్కడ యాడింగ్ న్యూట్రియంట్స్ అని రాయలేదు కదా, ఎయిర్ ఆర్ ఆక్సిజన్ యాడింగ్ న్యూట్రియంట్స్ అని కూడా రాసియండి. సేమ్ అది ఇది ఒకటే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది హై ప్రెషర్, ఇది లో ప్రెషర్. యాడింగ్ న్యూట్రియంట్స్ ఎక్కడ రాయలేదు, కావాల్సి అక్కడ రాసేయండి. అండ్ యాడింగ్ న్యూట్రియంట్స్ అని రాసేయండి, అండ్ యాడింగ్ న్యూట్రియంట్స్ అని రాసేయండి, అండ్ యాడింగ్ న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ రాయలేదు, న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ అమ్మ, అప్పుడే బ్యాక్టీరియా ఎదుగుతాయి. నెక్స్ట్ మూడోది బయో ఆగ్యుమెంటేషన్. బయో ఆగ్యుమెంటేషన్, బయో ఆగ్యుమెంటేషన్, బయో ఆగ్యుమెంటేషన్, బయో ఆగ్యుమెంటేషన్. బయో ఆగ్యుమెంటేషన్, ఓకే, MENTATION, బయో ఆగ్యుమెంటేషన్, బయో ఆగ్యుమెంటేషన్, బయో ఆగ్యుమెంటేషన్. సో బయో ఆగ్యుమెంటేషన్ అంటే ఏంటి రాసుకోండి. ఇన్ దిస్ టెక్నాలజీ the microorganisms are the microorganisms are imported to the contaminated site, imported to the contaminated site, imported to the contaminated site to carry out degradation of organic waste, to carry out degradation of organic waste. For instance, for example అంటారా, for instance అంటారా, మీ ఇష్టం, మీకు ఎగ్జాంపుల్ అని రాసుకుంటారు. ఇన్స్టెన్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఆయిల్ జాపర్, ఫర్ ఇన్స్టెన్స్ ఆయిల్ జాపర్. ఆయిల్ జాపర్ అనేది మీకు అర్థమవుతుందని ఎలా రాశాను, ఎగ్జామ్ హాల్లో ఎలా రాస్తారో చూసుకోండి. ఆయిల్ జాపర్ అనేది ఏం చేస్తాం, ఒక దగ్గర నుంచి తెచ్చి ఇంకో దగ్గర పెడతాం కదా, ఓకే. ఇది నెక్స్ట్ బయోకల్చర్. Bioculture refers to the bioculture refers to the use of blend of bacteria, blend అంటే మొత్తం అంతా కలిపి, blend of bacteria that collectively produce
that collectively produce enzymes that collectively produce enzymes that collectively produce enzymes for the degradation of fats, oils, proteins, starch and carbohydrates. Proteins, starch and carbohydrates. Next, ex situ bioremediation techniques. Next ఏంటంటే ex situ bioremediation techniques. Ex situ bioremediation techniques. Ex situ అంటే so transfer of contaminated material to some other sites. రాసుకోండి. Ex situ refers to the transfer of contaminated material for treatment to some other site. ఓకే, ఇంకో సైట్కి తీసుకెళ్ళి మనం క్లీన్ చేస్తున్నాం. ఇవి ఎలాగంటే చూడండి, ల్యాండ్ ఫార్మింగ్. ఫస్ట్ది ల్యాండ్ ఫార్మింగ్. ల్యాండ్ ఫార్మింగ్లో ఏం చేస్తున్నామా మనం, అది రాసుకోండి. ల్యాండ్ ఫార్మింగ్. ఇన్ దిస్ టెక్నిక్ రాస్తున్నారు కదా, నోట్స్ రాసుకోండి నీట్గా. ఇన్ దిస్ టెక్నిక్ land farming. In this technique the contaminated soil is the contaminated material is spread over a prepared bed. The material అంటే బాగోదండి. The contaminated material is the contaminated material is periodically tilled
tilde to stimulate the to stimulate the to stimulate the to stimulate the growth of to stimulate the growth of to stimulate the growth of microorganisms growth of microorganisms for degradation of for degradation of organic waste for degradation of organic waste for degradation of organic waste అర్థమైందా? దాన్ని అలా టిల్ చేస్తే ఏమవుతుందమ్మా, దానికి సరైన ఆక్సిజన్ ఉంది, మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని బాగా యాక్టివేట్ అయ్యి ఇంకా నీకు స్పీడ్గా డిగ్రేడ్ అవుతుంది. అంతేనా కదా? దాన్ని మనం ఏమంటాం అంటే ల్యాండ్ ఫార్మింగ్ అని అంటాం. ఓకే, వీళ్ళంతా రేపు పొద్దున్న మీరు ఆఫీసర్స్ అయిన తర్వాత మన ముందున్న పెద్ద ఛాలెంజ్ ఇదోటి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా పెద్ద ఛాలెంజే. ఓకే, సో రెండోది బయోపైల్. పైల్ అంటే మీకు తెలిసిందే. ఓకే, బయోపైల్ it is a hybrid of land farming and composting excavated soils అనొచ్చు, లేదా ఆర్గానిక్ మ్యాటర్ అనొచ్చు, లేదా ఆర్గానిక్ వేస్ట్ అనొచ్చు. ఎక్స్కవేటెడ్ సాయిల్స్ ఏదైతే ఆర్గానిక్ వేస్ట్ ఉందో అది. ఎక్స్కవేటెడ్ సాయిల్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ఏ ప్రిపేర్డ్ బెడ్ spread over a prepared bed, comma spread over a prepared bed, comma formed into compost piles and enclosed for treatment ఓకే. ఇంకోటి అదర్ బయోరెమిడియేషన్ టెక్నిక్స్. అదర్ ఈ రెండు ఒకేలా ఉన్నాయండి సార్? ఈ రెండు ఒకేలా ఉన్నాయండి సార్? రెండు ఒకటే. ల్యాండ్ ఫార్మింగ్ అన్నా బయోపైల్ అన్నా ఒకటే, రెండు ఒకటే. బయోపైలెట్ ఇవన్నీ ఏంటంటే ఇంకో దగ్గర ఇన్సైడ్ కాకుండా వేరే సైట్లోకి తీసుకెళ్ళి వచ్చి మనం క్లీన్ చేస్తున్నాం. రెండు ఒకటే. ఇవేంటంటే ఇవి బస్తా కొద్దిగా పైల్స్ అంటే ఏంటంటే బస్తాలాగా పెడుతున్నాం. రెండు ఒకటే. అదే చెప్పాను కదా, బయోపైల్ అన్నా ల్యాండ్ ఫార్మింగ్ అన్నా ఒకటే. ఏంటంటే ఇక్కడ అవంతా ఏంటంటే మొత్తం ఇలా బెడ్ లాగా పెడుతున్నాం, ఇదేంటంటే ఇవి పైల్స్ లా పెడుతున్నాం, అంటే ఏంటంటే బస్తాల్లా పెడుతున్నాం. ఓకే, రెండు ఒకటే. మిగతా ప్రాసెస్ రెండు ఒకటే. అర్థమైంది? నేను జస్ట్ బయోపైల్ అని పెట్టాను అంతే. రెండు ఒకటే. ఓకేనా? నెక్స్ట్ ఓకే ఫ్రెండ్, ఇంకోటి ఏంటంటే ఫైటో రెమిడియేషన్. మీకు ఒకవేళ ఇదే పర్టికులర్గా అడిగితే అలా ఎగ్జామ్లో మీరు ఏంటంటే హెడ్డింగ్లు పెట్టి రాస్తే చాలు. మనకి ఎగ్జామ్లో ఏంటంటే అన్ని గుర్తురావు కదా, అప్పుడు ఏంటంటే మనం ఆ హెడ్డింగ్లు పెట్టి రాస్తే చాలు అనేసి నేను ఇలా ఒక్కొక్కటి వివరించేస్తున్నాను అనమాట. ఓకే, లేదంటే అందులోనే కలిపి రాసివచ్చు. నేను జస్ట్ అవి ఫైటో రెమిడియేషన్ అని, ఫైటో ఎక్స్ట్రాక్షన్ అని, మైక్రో రెమిడియేషన్ అని నేను హెడ్డింగ్ పెట్టి మామూలుగా నేను విడదీసి రాస్తున్నాను. మనకి ఏ గుర్తుంటే అవి రాయొచ్చని. అదర్ బయోరెమిడియేషన్ టెక్నిక్స్
ఎగ్జామ్ హాల్లో ఇలాగే ఇచ్చింది ఇచ్చినట్టు రాయలేం కదా, ఆడు క్వశ్చన్ ఎలా ఇస్తాడో దానికి రాయొచ్చు, దానికి తగ్గట్టు. అదర్ బయో రెమిడియేషన్ టెక్నిక్స్. అదర్ అనేది బాగలేదు, బయో రెమిడియేషన్ టెక్నిక్స్. ఎలా హెడ్డింగ్ పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇవి కూడా ఇంకొకటి ఫైటో రిమిడియేషన్. ఫైటో అంటే ఏంటి, ఇక్కడ ప్లాంట్స్ యూజ్ చేస్తున్నాం అందుగురించే ఫైటో రిమిడియేషన్. ఫైటో రిమిడియేషన్ అంటే ఇక్కడ ఏంటమ్మా, ఫైటో రిమిడియేషన్ అంటే ఏంటి, ఇక్కడ ప్లాంట్స్ యూజ్ చేస్తున్నాం. ప్లాంట్స్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ క్లీన్ చేస్తున్నాం, అది మనం ఇక్కడ రాయండి. ఇట్ మీన్స్ use of plants to remove contaminants to remove contaminants from soil and water ఓకే. ఎగ్జాంపుల్ రాయాలి కదా. నీమ్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైటో రెమిడియేషన్. నీమ్ ప్లాంట్, మస్టర్డ్ ప్లాంట్ కూడా అలాగేనండి. మస్టర్డ్ ప్లాంట్ రాయలేదా, ఫస్ట్ రాస్తాం అనుకోండి. నీమ్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ for phytoremediation as it absorbs poisonous elements and reduces the growth of microorganisms and reduces the growth of microorganisms. నెక్స్ట్ ఇంకొకటి, టెక్స్ట్ బుక్ లో ఫైటో ఎక్స్ట్రాక్షన్ అని చూసి కన్ఫ్యూజ్ అవ్వదు. ఫైటో ఎక్స్ట్రాక్షన్ అని ఇలాగే వస్తుంది. ఫైటో ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్ ద్వారా ఏంటంటే టాక్సిక్ మెటీరియల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఓకే, ఫైటో ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఇంకొకటి మైకో రిమిడియేషన్. It involves the use of fungus. It involves the use of fungus such as mycelia to decontaminate చూడండి, డీకంటామినేట్ అని రాయండి. కంటామినేట్ అంటే మీనింగ్ అయిపోద్ది. టు డీకంటామినేట్ an area ఇంకొకటి కూడా చెప్పండి సార్ అంటే మైసీలియాలో ఇంకొకటి కూడా రాయాలంటే మైకోరీజా, అది కూడా అంతే, అది కూడా ఒక ఫంగస్సే. మైకోరీజా ఇస్ అనదర్ ఫంగస్. మైకోరీజా RHIZA, ఇది కూడా ఇంకొక ఫంగస్. ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ఫంగస్. ఇది కూడా రాసుకోండి. అనదర్ టైప్ ఆఫ్ ఫంగస్ used for bioremediation.
సో ఇవన్నీ ఏంటి అంటే మీకు ఎన్విరాన్మెంట్లో ఉన్న ఉపయోగాలు. ఏంటి ఎన్విరాన్మెంట్లో ఉన్న ఉపయోగాలు? ఎన్విరాన్మెంట్లో ఉన్న ఉపయోగాలు అంటే ఈ మనకి బయోటెక్నాలజీ, ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆన్ ఎన్విరాన్మెంట్. అర్థమైందా? రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటే సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తూ ఏ విధంగా మనం ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తున్నాం, దాన్ని ఏమంటాడు అంటే బయో రెమిడియేషన్ అని అంటాడు. సార్ కొన్ని బయో రెమిడియేషన్ ప్రాసెస్ చెప్పండి సార్ అంటే ఎగ్జాంపుల్ ఇన్సైటు, ఎక్సైటు. ఇన్సైటు అంటే ఆన్ ద సైట్, దాన్ని మనం ఎలా డైరెక్ట్ చేసుకున్నాం అంటే బయోస్పార్జింగ్ అని, బయో వెంటింగ్ అని, అలానే బయో కల్చర్ అని, బయో ఆర్గ్యుమెంటేషన్ అని ఇలా హెడ్డింగ్లు పెట్టి రాసుకున్నాం. మనకి ఎగ్జామ్ హాల్లో ఏంటంటే అన్నీ ఒకసారి గుర్తుండవు కాబట్టి ఏవి గుర్తుంటే అవి రాసుకుంటాం. ఓకే, ఆ విధంగా అదే విధంగా ఎక్సైటు అని చెప్పాను. ఎక్సైటు అంటే మీనింగ్ ఏంటి? వేరే సైట్కి తీసుకెళ్ళి ఇవన్నీ క్లీన్ చేయడం. సో వేరే సైట్కి క్లీన్ చేయడం అంటే బయో పైల్స్ లాగా చేయొచ్చు, అంటే బస్తాల్లా పెట్టి చేయొచ్చు, లేదా అంతా ఒక బెడ్ మీద పరిచే అంటే ల్యాండ్ బెడ్ మీద ఈ బెడ్ లా చేసుకొని మనం అంతా ఒకసారి ఈ ఆర్గానిక్ వేస్ట్ అంతా చేసి దాని ద్వారా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా కూడా వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ జిహెచ్ఎంసి ప్రాసెసింగ్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటాయి. ఈ రెండు విధాలుగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఏది మనకున్న ఈ వేస్ట్ అంతను, ఈ వేస్ట్ మెటీరియల్ అంతను. అంతేకాకుండా సాయిల్లో ఉన్న టాక్సిక్స్ ని క్లీన్ చేయాలి అంటే ప్లాంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఫైటో రిమిడియేషన్ అని అంటారు, PHYTO. అంతేకాకుండా ఫంగస్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే మైక్రో రెమిడియేషన్ అని అంటారు. సో వాటిని ఫంగస్ ని యూజ్ చేస్తే మైక్రో రెమిడియేషన్ అని అంటారు. ఎగ్జాంపుల్ 2 ఫంగస్ చెప్పండి సార్ అంటే ఒకటి మైసీలియా అనే ఫంగస్, రెండోది మైకోరిజా అనే ఫంగస్. ఈ ఫంగస్ గురించి ఎక్కువ ఇన్ డీటెయిల్ గా ఉంటుంది, అవసరం లేదండి. ఓకే, ఇవి యాక్చువల్గా ఏంటంటే మనకున్న బయో రెమిడియేషన్. సో సార్ ఇది ఎక్కడ సార్ ఉపయోగపడుతుంది? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఎలా సార్ మనకు ఉపయోగపడుతుంది అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కొన్ని మెయిన్స్ క్వశ్చన్ చెప్పాను నీకు. సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ ఇయర్ కొన్ని మెయిన్స్ క్వశ్చన్ చెప్పాను చూడండి. ఒకటి ఏంటంటే బయోటెక్నాలజీ, ఇది 2 సార్లు 3 సార్లు ఇచ్చాను. ఇది ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే బయోటెక్నాలజీ బూమ్ మే పేవ్ a golden path for India discuss. ఇది ప్రీవియస్ ఇయర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వశ్చన్ ఫర్ ఇండియా డిస్కస్. దీంట్లో ఇది రాయగలమా? అగ్రికల్చర్లో బయోటెక్నాలజీ అగ్రికల్చర్లో ఎలా ఉపయోగపడుతుంది రాస్తాం, మెడిసిన్లో ఎలా ఉపయోగపడుతుంది రాస్తాం. ఓకే, అగ్రికల్చర్ మెడిసిన్ 6 పాయింట్లు 7 పాయింట్లు వస్తాయి మనకి. మిగతావి ఏంటమ్మా? మిగతాది ఎందులో చెప్పాను నేను, ఇండస్ట్రీస్లో 2 పాయింట్లు రాస్తారు. అలానే ఇంకెందులో రాస్తారు? ఆక్వాటిక్లో 1 పాయింట్ రాస్తారు. ఎన్విరాన్మెంట్లో 3 పాయింట్లు 2 పాయింట్లు రాస్తారు. ఈ విధంగా మనకేంటి అంటే గోల్డెన్ పాత్ వైపు పట్టుకెళ్తుంది ఇండియా అని రాస్తారు. ఓకే, ఈ మొత్తం అంతా కలిపితేనే ఈ ఆన్సర్ అది. అంతేనా కాదా? మరి ఈ ఆన్సర్లో ఇది ఉపయోగపడదా? ఆలోచిస్తున్నారా? ఏమా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలమా, అది రాయలేమా? రాస్తాం కదా, అదే కదా ఈ క్వశ్చన్కి అదే కదా ఆన్సర్. బయోటెక్నాలజీ బూమ్ మే పేవే గోల్డెన్ పాత్ ఫర్ ఇండియా డిస్కస్ అని అన్నాడు. అది రాస్తామమ్మా. అనుదీప్ రాస్తామమ్మా, ప్రియాంక, రఘు, రాణి, సాయి గౌతమ్, సురేఖ, భీమేశ్వర్ రెడ్డి, లక్ష్మి. అంతే కదా, మా అవే రాస్తాం కదా. మరి అవేంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం అడిగేటప్పుడు ఇలాంటివన్నీ రాయాలన్నమాట. ఏంటి? బయోటెక్నాలజీ బూమ్ మే పేవ్ ఏ గోల్డెన్ పాత్ ఫర్ ఇండియా డిస్కస్ అంటే ఏంటి రాస్తాం? బయోటెక్నాలజీ అనేది ప్రతి ఒక్క అగ్రికల్చర్లో ఎలాంటి రోల్ ఉపయోగపడుతుంది ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ వల్ల, అలానే మెడిసిన్లో బయోటెక్నాలజీ రోల్ ఎలా ఉపయోగపడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వల్ల ఇలాంటి వాల్యుబుల్ పాయింట్స్ రాస్తాం. ఓకే, జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, జెనెటికల్ డిసీజెస్ అనేవి తెలుస్తాయి, ఇలాంటివన్నీ పాయింట్స్ రాస్తాం. మెయిన్ అదే కదా ఇంపార్టెంట్. అలానే ఇండస్ట్రీస్లో ప్రిజర్వేటివ్స్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫెర్మెంటేషన్, అదే నెక్స్ట్ ఇండస్ట్రీస్లో ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, ప్రిజర్వేటివ్స్ డెవలప్ చేయడం కానీ, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేయడంలో కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది రాస్తాం. అదేవిధంగా ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఓషన్ క్లీనింగ్లో కానీ 2 పాయింట్లు రాస్తారు. అదేవిధంగా మనకి ఇంకేంటి అంటే ఎన్విరాన్మెంట్లో బయో రెమిడియేషన్ అని చెప్పి 2 పాయింట్లు రాస్తారు. ఈ విధంగా రాస్తే ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. ఇది ఒక క్వశ్చనేనా? ఇంకొక ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ చూడండి.
వాట్ ఈజ్ బయోటెక్నాలజీ? వాట్ ఈజ్ బయోటెక్నాలజీ? బయోటెక్నాలజీ అంటే ఏంటని ఇచ్చాడు. డిస్కస్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇది క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ ఇది. దీనికి సింపుల్ గా రాయొచ్చు కదా, ఇదే క్వశ్చన్ కదా మళ్ళీ అడిగాడు వీడు. చూడండి తిప్పి అడిగాడు, బయోటెక్నాలజీ అంటే ఏంటి? ఇది రీసెంట్ గానే అడిగాడు అనుకుంటా. బయోటెక్నాలజీ అంటే ఏంటి అని అడిగాడు. ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అడిగాడు. అప్లికేషన్స్ ఏంటంటమ్మా? రెడ్ బయోటెక్నాలజీ, బ్లూ బయోటెక్నాలజీ, వైట్ బయోటెక్నాలజీ, గ్రీన్ బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీ రోల్ ఇన్ ఎన్విరాన్మెంట్. అయిపోయింది కదా ఆన్సర్. అంతేనా కదా? దీనికి కూడా మనం వచ్చింది కదా, అంతేనా కాదా అమ్మ? సో ఇది కూడాను ఇదే మీనింగ్. ఓకే, సో చూసుకోండి ఒకసారి అన్ని క్వశ్చన్స్ ఎలా రిలేటెడ్గా ఉన్నాయా అనేసి ఒకసారి చూసుకోండి, మన కాన్సెప్ట్ అర్థమైతే. లేదా ఇంకొకసారి ఎలాగ అడిగాడంటే బయోటెక్నాలజీ రోల్ ఇన్ అగ్రికల్చర్, అది ఆల్రెడీ మనం చూసాం. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్కి ఒకసారి అడిగాడు. ఓకే, సో అలానే ఏంటి అనేసి అంటే ఇలా రకరకాల క్వశ్చన్, ఒకే క్వశ్చన్ తిప్పాడు అడుగుతాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్లు కొన్నిటికి మీరు రాయలేదు, మీకు నేను కొన్ని ఇచ్చాను. ఓకే, సో మనం డిస్కస్ చేద్దామండి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొన్ని మెయిన్స్ క్వశ్చన్. అర్థమైందా? సో ఇవి ఎలా రాస్తున్నారో మీకు అర్థం అవుతుందా? మెయిన్స్ క్వశ్చన్స్ మీకు అర్థం అవుతున్నాయమ్మా? ఓకే, సో ఈ విధంగా మీరేంటి అంటే మీరు చూడాలి. ఓకే, క్వశ్చన్ రిలేటెడ్గా ఆన్సర్ అనేది రాయడం మనం నేర్చుకోవాలి. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ అడిగితే ఏవో ఒక 2-3 కేసులు రాసేస్తున్నారు, ఆన్సర్ అయిపోయింది అని అంటున్నారు. ఓకే, సో జనరల్గా ఈరోజు నేను ఏదో కొన్ని క్వశ్చన్కి ఆన్సర్ చూశాను నేను. ఏంటంటే అది ఒక్కసారి ఆ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఎవరు రాసింది ఏంటని చదివితే ఫీల్ అవుతారేమో అని నేను చదవట్లేదు. క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ రాసేయమంటే నేను చదువుతున్నానండి. మీరు ఆన్సర్స్ మట్టి నేను చదువుతున్నాను, నాకు ఇవ్వడానికి టైం ఉండట్లేదు. సో క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎలా రాశారో చెప్తున్నాను నేను. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కీప్స్ ఎ చెక్ ఆన్ ద ఆర్బిటరీ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ డిస్కస్ క్రిటికల్లీ అని అన్నాడు కదా. ఓకే, వేరే సబ్జెక్టులు అండి, జస్ట్ జనరల్గా చూసాను కాబట్టి చెప్తున్నాను. బట్ ఎనీవే క్వశ్చన్స్ అర్థం. రేపు మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటి మనం డిస్కస్ చేసుకుంటాం అంటే, నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే మెడిసిన్, రెడ్ బయోటెక్నాలజీ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దీనికి చూసాను నేను ఒకసారి వేరే సబ్జెక్ట్, జస్ట్ ఒకసారి చూస్తున్నాను. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కీప్స్ ఎ చెక్ ఆన్ ద ఆర్బిటరీ పవర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ డిస్కస్ క్రిటికల్లీ. మీరు ఎవరెవరు రాశారు ఆన్సర్లు? ఆయన క్వశ్చన్ ఏంటి అంటే సుప్రీం కోర్టు ఏ విధంగా చెక్ పెడుతుంది పార్లమెంట్ మీద, అంతేనా కదా? ఇన్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని అడిగాడు, డిస్కస్ క్రిటికల్లీ అని అన్నాడు. దీనికి ఆన్సర్ మీరు ఏవో 3 కేసులు 4 కేసులు రాసేస్తున్నారు. ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏ విధంగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈస్ కీపింగ్ ఎ చెక్ ఆన్ ద ఆర్బిటరీ పవర్స్ ఆఫ్ పార్లమెంట్. వాట్ ద పార్లమెంట్ డూ ఈజ్ ఎనెక్ట్ ద లాస్ తయారు చేయడం అనేది పార్లమెంట్ పని, అంతేనా కదా? సుప్రీంకోర్టు పని ఏంటి? ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేస్తే అంటే బేసిక్ స్ట్రక్చర్ ని వైలేట్ చేస్తే అప్పుడు దాన్ని ఏం చెప్తారంటే వైడ్, ఓకే, అల్ట్రా వైర్స్ అని చెప్పే బాధ్యత ఎవరిది అంటే సుప్రీంకోర్టు బాధ్యత, అంతేనా కదా? సో దీన్ని ఏమంటారంటే జుడిషియల్ రివ్యూ అని అంటారు. సో పార్లమెంట్ లా చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని ఏ విధంగా చెక్ పెడుతుంది అని అంటున్నాడు. ఇది క్వశ్చన్, డిస్కస్ క్రిటికల్లీ అని అన్నాడు. ఓకే, సో వీళ్ళిద్దరికి పార్లమెంట్కి సుప్రీంకోర్టుకి లాగర్ హెడ్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యిందంటే 1951 నుండి స్టార్ట్ అయ్యింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ అమెండ్ చేసిన దగ్గర నుండి వీళ్ళిద్దరికి వచ్చిన గొడవలు, అంటే ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ నుండి వీళ్ళిద్దరికి వచ్చిన గొడవ. ఓకే, సో ఆ ఫండమెంటల్ రైట్ నుండి వచ్చిన గొడవ ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్తారు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయకూడదు అని అంటారు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొద్దు అని చెప్తారు. ఓకే, ఏ కేసులో చెప్తుంది? చంపకం దొరైరాజన్ కేసులో చెప్తుంది. అలానే 1967లో గోలక్నాథ్ కేసులో ఏం చెప్తుంది అంటే ఈ కేసులో గోలక్నాథ్ కేసులో ఓకే, సుప్రీంకోర్టు అనేది పార్లమెంట్ అనేది
అసలు దేన్ని అమెండ్ చేయకూడదు అని అంటది, దేన్ని అమెండ్ చేయొద్దు అని చెప్తుందండి. ఓకే, ఫండమెంటల్ రైట్స్ని అసలు అమెండ్ చేయకూడదు అని చెప్తారు. దే ఆర్ సాక్రోసాంట్ అని డిస్కస్ చేస్తారు. సాక్రోసాంట్ అని యాక్చువల్గా దీన్ని ఫండమెంటల్ రైట్స్ అని అంటారు. ఎవరు అంటే పార్లమెంట్ అంటారు. అంటే దేన్నైనా అమెండ్ చేయొచ్చు కానీ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయకూడదు అని అంటారు. ఓకే, సో ఎవరిని డిక్లేర్ చేస్తారు? గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తారు. దీని తర్వాత పార్లమెంట్ దీనికి కౌంటర్ ఇస్తారు. దీనికి కౌంటర్ ఎవరు ఇస్తారంటే పార్లమెంట్ ఇస్తారు. ఆ టైంలో ఎవరు ఉంటారంటే ఇందిరాగాంధీ. అలాగని రాయకూడదు. పార్లమెంట్ ఏమైనా కౌంటర్ ఇస్తుందంటే ఒక యాక్ట్ తయారు చేస్తుంది. అదే 24th CAA 1971. ఈ యాక్ట్లో ఏమైనా కౌంటర్ ఇస్తుందంటే ఇఫ్ పార్లమెంట్ ఈజ్ మేకింగ్ ఎనీ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368, if it is violating the article 13, it should not be considered as void అని చెప్తారు. ఓకే, అంటే ఏదైనా ఒక యాక్ట్ ఆర్టికల్ 368 కింద చేస్తుంటే అది దీనికి ఆర్టికల్ 13కి వైలేట్ అయితే అది వాయిడ్ అని చెప్పకూడదు సుప్రీంకోర్టు అని ఒక యాక్ట్ తయారు చేస్తుంది. అది 24 CAA 1971. దాంట్లో ఏమని చెప్తుందంటే ఇఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మేడ్ బై ద పార్లమెంట్ then the president should give his assent. He should not be send it for reconsideration or he should not keep it with him అని చెప్తారు. అంటే అది రీకన్సిడరేషన్కి పంపించకూడదు, అలానే తన దగ్గర ఉంచుకోకూడదు, కంపల్సరీగా బిల్కి అసెంట్ ఇవ్వాలి అని 24 CAA 1971లో చెప్తారు. ఇది సుప్రీంకోర్టుకి ఇచ్చిన కౌంటర్. ఇది ఇలాంటివి మీరు రాయాలన్నమాట, లాగర్ హెడ్స్. ఓకే, ఇంకొక కౌంటర్ ఇస్తారు, మళ్ళీ ఇంకొక కౌంటర్ ఇస్తుంది పార్లమెంట్. ఈ కౌంటర్ 25th CAAలో ఇస్తుంది. ఏంటి కౌంటర్? ఈ కౌంటర్ ఏమని ఇస్తుంది అంటే కొత్త ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆర్టికల్ 31A ఆఫ్ క్యాపిటల్ C అనే ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 39 ఆఫ్ B, ఆర్టికల్ 39 ఆఫ్ C కి దే హ్యావ్ గివెన్ సుప్రీం పవర్స్ దెన్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఆర్టికల్ 14, 19, 31. ఆర్టికల్ 14, 19, ఆర్టికల్ 31కి కంటే ఏంటి అని అంటే ఈ DPSPs కి ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్స్ కంటే ఎక్కువ పవర్స్ ఇస్తారు. దట్ మీన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 25th CAA Constitutional Amendment Act, according to the 25th Constitutional Amendment Act, they introduced a new article 31 of C, 31 of capital C, and it introduced a new two articles 39 of B and 39 of C. So while Parliament is enacting any law under article 39 of B and 39 of C, if it is violating these three fundamental rights, it should not be considered as void అని చెప్తారు. అర్థమైందా? అంటే ఏంటంటే రెండు DPSPs కి ఫండమెంటల్ రైట్స్ కంటే ఎక్కువగా సూపర్ పవర్స్ ఇచ్చింది. 3 ఫండమెంటల్ రైట్స్ కంటే సూపర్ పవర్స్ ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్యన ఇలా గొడవలు అవుతుంది. మళ్ళీ అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ పనిచేసింది పార్లమెంట్కి. ఏమని పనిచేసిందంటే కేశవనంద భారతి కేసు ఇంట్రడ్యూస్ చేసింది. కేశవనంద భారతి కేసులో ఏమని చెప్తుంది అంటే బాబు పార్లమెంట్ ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు, ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్ చేసుకోవచ్చు. ముందు పార్లమెంట్ ఏమన్నది, ముందు సుప్రీంకోర్టు ఏమన్నది, ఫండమెంటల్ రైట్స్ని అస్సలు అమెండ్ చేయకూడదు అని అన్నది. కేశవనంద గోలక్నాథ్ కేసులో ఏమంటది, ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా పవిత్రమైనవి, దాన్ని అసలు ముట్టకూడదు, టచ్ చేయకూడదు అని అంటది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసంట్ అని అంటారు. కానీ మళ్ళీ ఇప్పుడు కేశవనంద భారతి కేసులో ఏమని చెప్తుంది, కేశవనంద భారతి కేసులో ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఫస్ట్ టైం ఇందులో అంటారు. కేశవనంద భారతి కేసులో ఏమంటుంది అంటే ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేసుకోవచ్చు అంటారు. ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఒక కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ అంటే అమెండ్ చేయకూడదు అంటారు. అసలు ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో చెప్పలేదు. మళ్ళీ ఇందులో ఏమంటుంది అంటే ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు, ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేసుకోవచ్చు. బేసిక్ స్ట్రక్చర్ అంటే బేసిక్ స్ట్రక్చర్ని అమెండ్ చేయకూడదు అని అంటారు. మళ్ళీ ఇందిరాగాంధీకి కోపం వస్తుంది. ఇందిరాగాంధీకి కోపం వచ్చి అసలు ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏంట్రా బాబు అని చెప్పి కొత్త అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అదేంటంటే అది 42nd CAA ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, ఈ 42nd CAAలో ఏం చెప్తుంది అంటే ఇఫ్ పార్లమెంట్ ఈస్ మేకింగ్ ఎనీ లా అండ్ ఇట్ షుడ్ నాట్ బి క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి క్వశ్చన్ ఇన్ ద ఎనీ కోర్ట్ అని చెప్తారు. అంటే ఏంటంటే అంటే జ్యుడిషియల్ రివ్యూ లేదు అని చెప్తారు. అంటే ఏంటి, మేము తప్పు చేసినా మీరు ప్రశ్నించకూడదు అని చెప్తారు. దీన్ని ఏమంటారంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదు, మేము తప్పు చేసినా మీరు క్వశ్చనించకూడదు అనేది ఏంటంటే 42nd CAA. దీనికి మళ్ళీ సుప్రీంకోర్టు కౌంటర్ ఇస్తారు. అదే కేసు అంటే మినర్వా మిల్స్ కేసు. ఈ మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్తుంది అంటే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. అంటే మీరు తప్పు చేస్తే దాన్ని మేము క్వశ్చనించేది అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తారు. ఇఫ్ పార్లమెంట్ ఈస్ మేకింగ్ ఎనీ లా అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ వీ కెన్ క్వశ్చన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద judicial review that comes under the basic structure and it should not be violated అని చెప్తారు.
అయితే బేసిక్ స్ట్రక్చర్లో కొన్ని పెట్టింది, సోవర్నిటీ అనేది, డెమోక్రసీ అనేది, ఇలాంటివన్నీ బేసిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. హార్మోనియస్ రిలేషన్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అనేవి, ఓకే, ఇలాంటివన్నీ చెప్పాయి. ఇవి ఆన్సర్. ఆయన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇది మీరు రాయాలి. రాయాలి? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కీప్స్ ఎ చెక్ ఆన్ ద ఆర్బిటరీ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. డిస్కస్ క్రిటికల్లీ అని అన్నాడు. క్రిటికల్లీ అంటే వీళ్ళిద్దరు ఏంటంటే లాగర్ హెడ్స్ లో ఉన్నారు. సుప్రీం కోర్ట్ ఒకటి చెప్తే పార్లమెంట్ ఒకటి చేస్తుంది. ఓకే, ఇలాంటిది జరిగింది ఇందిరాగాంధీ టైంలో. ఏంటంటే సుప్రీంకోర్టు ఒకటి చెప్తే పార్లమెంట్ ఒకటి చేస్తుంది. ఆర్బిటరీ పవర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏంటి అని అంటే ఆర్టికల్ 368 కింద వీళ్ళకి ఆర్బిటరీ పవర్స్ అన్ని ఉన్నాయి. ఓకే, సో పార్లమెంట్ అనేది ఏమైనా అమెండ్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సో ఆ విధంగా బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి. సుప్రీంకోర్టు తప్పు కూడా ఒకటి ఉంది కదా, సుప్రీంకోర్టు తప్పు కూడా ఉంది కదా. ముందేం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఫండమెంటల్ రైట్స్ చాలా పవిత్రమైనవి, సాక్రోసెంట్ అన్నది. తర్వాత ఏమన్నది? ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్ చేసుకోండి అన్నారు. అంటే చూసారు ఇద్దరు కౌంటర్ ఎలా ఇచ్చుకున్నారు. ఆ కౌంటర్ ఇచ్చింది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అని రాయకూడదు, ఓకే, యాక్ట్స్ అని రాయాలి. 24 CAA అలా యాక్ట్స్, ఇయర్స్, ఆర్టికల్స్ రాస్తే ఆన్సర్ బాగుంటుంది. ఓకే, అందులో మీరు ఏదో కేశవానంద భారతి కేసు, నేనేం చూసానంటే గోలక్నాథ్ కేసు, ఏదో 2-3 కేసులు చూస్తున్నాను, ఆన్సర్ రాసేస్తున్నారు. అది కాదు, వీళ్ళిద్దరు లాగర్ హెడ్స్ అనమాట. లాగర్ హెడ్స్ అంటే ఒకరికొకరు, సుప్రీంకోర్టు నెక్స్ట్ పార్లమెంట్, వీళ్ళిద్దరు ఒకరికొకరు ఉన్నారు ఒక స్టేజ్లో. అలాంటివి ఎప్పుడు మీకు వస్తాయో తెలుసా? అలా ఆన్సర్ రాసే విధానం మీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? మీకు కొంచెం టైం పట్టాలి. సబ్జెక్ట్ని అలా అలా మీరు నలుగుతుంది అనమాట. ఓకే, ఒక్కసారి నేను ఏదో మెయిన్స్ ఆన్సర్స్ అన్ని రాసేస్తున్నాను అంటే ఇప్పుడు రాయండి. మీరు రాస్తుంది, మీరు చేస్తున్న పని చాలా మంచిది, కానీ రాయడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి రాయడానికి ట్రై చేయండి. మీరు రాస్తున్న ఆన్సర్స్ అయితే మట్టి మేము చూస్తున్నాం, కానీ ఏదైనా ఇలా క్వశ్చన్ ఇస్తే మట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా రాయాలన్నమాట. బ్లూ ప్రింట్ ఇది. ఆ క్వశ్చన్ బ్లూ ప్రింట్ ఏంటంటే ఇది. ఆ క్వశ్చన్ చెప్పండి సార్. ఫస్ట్ మనం గోలక్నాథ్ కేసు రాయాలి సార్. ఫస్ట్ గోలక్నాథ్ కేసే రాయాలి. కేశవానంద రాసిన తర్వాత గోలక్నాథ్ కేసు రాయకూడదు. ఎందుకంటే 1967లో మీరు ఏ రాశారంటే 1967లో ఏమో గోలక్నాథ్ కేసు అవుతుంది, కేశవానంద భారతి కేసు 1973లో అవుతుంది. మీరేమో ముందు ఇది రాశారు, ఆ తర్వాత ఇది రాశారు. అనుదీప్, మీరేనా ఈ క్వశ్చన్ అడిగింది? మీరే కదా రాశారు. అలాగా మీరే ఏ రాశారంటే ఫస్ట్ టైం రాసి అదే మళ్ళీ చూసి నేను మళ్ళీ తీసేసాను. ఓకే, అదే అలాంటివి చూసుకోవాలన్నమాట. మీరు అది రాయడం చాలా గ్రేట్. మీరు పెన్ పెట్టి రాస్తున్నారంటేనే ఇట్ మోస్ట్ ఎప్రిషియేట్ వర్క్. అది అర్థమైందా? చాలా ఎప్రిషియేట్ వర్క్ అది. ఓకే, సో ఏంటి అంటే మీరు అలా రాయండి, మంచిదే. మీకు సార్ ఏదైతే చెప్తున్నారో దాన్ని అలా ఫాలో అవుతూ ఉండండి. ఫాలో ఏంటి అంటే ఎంతవరకు వస్తుందో చూడండి. ఆ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ద సుప్రీం కోర్ట్ ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కీప్స్ ఏ చెక్ పెడుతుంది. ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్పాను కదా, చెక్ పెడుతుంది. ఏ విధంగా చెక్ పెడుతుంది? అంద ఆర్బిటరీ పవర్ ఆఫ్ పార్లమెంటును సుప్రీంకోర్టు. ఓకే, పార్లమెంట్ ఏంటి ఇష్టం వచ్చినట్టుగా ఆర్బిటరీ పవర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నాడు. క్రిటికల్లీ అన్నాడు కదా. క్రిటికల్లీ అంటే తిట్టమనే కదా. క్రిటికల్లీ అంటే తిట్టమనే. వీళ్ళిద్దరు ఏ విధంగా చేశారు? సుప్రీంకోర్టు ఏమో ఏం చెప్పింది? వీళ్ళిద్దరికి అసలు గొడవ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? రైట్ టు ప్రాపర్టీ నుండి స్టార్ట్ అవుతుంది. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫస్ట్ ఎక్కడ ఉంటుంది? ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది అది. ఆ తర్వాత 1978లో దాన్ని తీసేస్తారు కదా 44 CAA ద్వారా. ఫస్ట్ 1951లో స్టార్ట్ అయిన గొడవ, ఫస్ట్ గొడవ ఇదే. నా ఆస్తి పోతే ఏంటంటే నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు అప్పుడు గవర్నమెంట్కి ఏమని చెప్తుంది అంటే ఆయనకు 10 కోట్లు ఇచ్చేయండి అని చెప్తుంది. ప్రతి ఒక్కరికి 10 కోట్లు ఇచ్చేయమంటే గవర్నమెంట్ ఎక్కడి నుండి 10 కోట్లు తెస్తుంది? అర్థమైందా లేదా? సో అది 300 పెట్టారు సార్ అన్నారు. అదే అర్థమైందా? అక్కడ నుండి గొడవ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళిద్దరికి లాగర్ హెడ్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. లాగర్ హెడ్స్ ఏంటి అంటే వీళ్ళిద్దరికి సుప్రీంకోర్టుకి పార్లమెంట్కి యాక్చువల్గా ఈ క్వశ్చన్ కంటెస్ట్లో ఏంటి అంటే రైట్ టు ప్రాపర్టీ అంటే ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, వీళ్ళిద్దరిలో ఎవరు సుప్రీం? ఫండమెంటల్ రైట్స్ సుప్రీమా, డిపిఎస్పీ సుప్రీమా? చంపకరం దొరైరాజన్లో ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ సుప్రీం అని చెప్తుంది. ఆ తర్వాత కేసు గోలక్నాథ్ కేసులో ఏమని చెప్తుంది? అసలు ఫండమెంటల్ రైట్స్ని అసలు ఏమాత్రం వైలేట్ చేయకూడదు, అసలు దాన్ని డిలీట్ చేయకూడదు, అసలు టచ్ చేయకూడదనే చెప్తుంది. మరి అదే కేశవానంద భారతి కేసులో అదే సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది? ఇట్ హ్యాస్ చేంజ్డ్ హిజ్ వాయిస్. ఏ విధంగా చేంజ్ చేసింది? అమెండ్ తీసుకోవచ్చు అని చెప్పింది కదా. మరి అదే విధంగా తీసేశారు కదా. మరి గోలక్నాథ్ కేసులో ఏమని చెప్తుంది? అది క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే, డిస్కస్ క్రిటికల్లీ అంటే. ఇక్కడ మీరు ఏవి రాయాలో అర్థమైందా?
ఓకే, సో ఇదమ్మా జస్ట్ మీకు చెప్పాలని చెప్పాను నేను. మీరు రాయాలంటే తర్వాత రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా చూద్దాం. ఓకేనా? సార్ చెప్పు. సార్ యాక్చువల్గా గోలక్నాథ్ కేసు రైట్ టు ప్రాపర్టీ కింద ఫస్ట్ గోలక్నాథ్ కేసే వస్తుంది కదా సార్? ఫస్ట్ గోలక్నాథ్ కాదు, చంపక్రం దొరైరాజన్ కేసు వస్తుంది. దీనికి ముందు చంపక్రం దొరైరాజన్ కేసు అనేది వస్తుంది. దీనికి ముందు వస్తుంది ఆ సార్ కేసు. అంటే నేను గోలక్నాథ్ కేసులో సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అని రాసింది సార్. కరెక్టే, నువ్వు రాసింది కరెక్టే, ఆర్డర్ బాగాలేదు. లేదు సార్, అంటే లేదు సార్, నేను అది రాస్తే వేరే అబ్బాయి వచ్చేసి గోలక్నాథ్ కేసు యాక్చువల్ గా రైట్ టు ప్రాపర్టీ అది ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి 300A పార్ట్ లో 300A గోలక్నాథ్ కేసులో తీసిరు. గోలక్నాథ్ కేసులో తీసిరు. 44 CAA ద్వారా ఎవరు తీసిరు? ఎవరు తీస్తారంటే పార్లమెంట్ తీస్తుంది. అది ఎవరు తీస్తుంది అంటే పార్లమెంట్ 44 CAA 1978 ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసి ఏం చేస్తుంది అంటే దాన్ని ఒకసారి